టుడే నేను అందరికీ మీకు ఒక టాపిక్ చెప్పున్నాను, దట్ 7 వేస్ట్ టు గ్రో అవర్ బిజినెస్. సో నేను ఇది ఎక్కడో నేను కొన్ని ప్రోగ్రామ్స్ నేను ఆఫ్ కోర్స్ ఐ డూ టేక్ ఫ్రమ్ డిఫరెంట్ మాస్టర్స్ నుంచి తీసుకుని వాళ్ళ రిఫరెన్స్ కూడా ఇస్తుంటాను, నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ప్లస్ ఎంతో రీసెర్చ్ చేస్తుంటారు. అట్లీస్ట్ దట్ అక్నాలజ్మెంట్ ఈజ్ ఎ గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్. గ్రాటిట్యూడ్ ఉండడం అనేది వాళ్ళకి కాదండి, మనకి మంచిది. అయితే ఈవేళ నేను కూర్చుని నాకు రియల్ ఎస్టేట్ మెంటరింగ్ లో ఇంత అనుభవం ఉన్నందుకు అసలు ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఏం కావాలి అనుకుంటే 7 పాయింట్స్ వచ్చినాయి. ఆల్రెడీ మార్కెటింగ్ లో ఉన్నటువంటి మేధావులు, జీనియర్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఇఫ్ యూ అగ్రీ, ఎస్ ఐ అగ్రీ అని చెప్పాలి, లేదా ఇది కాదని చెప్పాలి. సో యూ హ్యావ్ ద రైట్. సో మీరు అన్మ్యూట్ హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తారు, సో మీరు మాట్లాడొచ్చు కూడా. సో ఇవాళ 7 వేస్ట్ గ్రో బిజినెస్ అని మీకు అప్లై అయ్యేది, ఎందుకంటే నేను బిజినెస్ వైజ్ అప్లై అయ్యి సూత్రాలు వేరు చెప్తాను, అది మేనేజ్మెంట్ కావాలి. సో మేనేజ్మెంట్ చేసే అన్ని కూడా మీరు కనుక మీరు మీ బిజినెస్ పెరగడానికి ఏం చేయాలి అన్నది టుడే. అంటే మీకు చూడండి ఇక్కడ సింబల్ కూడా ఎక్కడన్నా మొక్క పెరుగుతుంది, అవకాశం ఉంటే చాలా మొక్క ఎలా పెరుగుతుంది. దానికి ఉన్న అలా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గుణం ఏంటంటే ఏదన్నా రేజ్ అవడానికే ట్రై చేయాలి. సో గ్రావిటీ అనేది పుల్ చేస్తుంటుంది, తనకి డిజైర్ తన ఈ గ్రావిటీ కంటే ఫైర్ ఎక్కువ ఉంటే మనం రేజ్ అవుతాం. అందుకే కదా స్పేస్ షటిల్ కి అంత ఫైర్ ఉంటుంది. సో ఆ ఫైర్ లేకపోతే ఆర్బిట్ కి వెళ్ళగలుగుతుందా? మనకి ఎప్పుడో పాత జోక్ ఉంది, ఇక ఈ విమానం అడిగింది రాకెట్ ని, నేను ఎంత ట్రై చేసినా నేను అంతే ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఏంటి నీకు నాకు తేడా అంటే కింద ఫైర్ ఉంటే నీకు కూడా తెలుస్తుందని. సో అందుకని బెల్లీలో ప్యాషన్ ఇన్ ద బెల్లీ, సో కంపాషన్ ఇన్ ద హార్ట్, ఇన్నోవేషన్ ఇన్ ద బ్రెయిన్. ప్యాషన్ ఇన్ ద బెల్లీ, కంపాషన్ ఇన్ ద హార్ట్, ఇన్నోవేషన్ ఇన్ ద బ్రెయిన్. సో మనకి ఇక్కడ ఫైర్ అని ఉండాలి, మనకి ఆ ప్యాషన్ తప్పని ఉండాలి. ఇక్కడ కంపాషన్ కరుణ, తిరిగి ఇతరులకి మనం మంచి చేయాలనేటువంటి ప్రేమ కరుణ ఉండాలి. ఇన్నోవేషన్ ఇన్ ద బ్రెయిన్, దీన్ని టెక్నో కమర్షియల్ సోషియో బ్రెయిన్స్ అండి. సో I welcome you to today's session. So today it is now time of 12:06. So చాలా ఆన్ టైమ్ లో స్టార్ట్ చేస్తున్నాం. మీ మేనేజ్మెంట్ కి, సంజీవ్ గారికి, మీకు అందరికీ కూడా ఇంత సమయాన్ని ఇంత నిబద్ధతతో పాటిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో ఆల్రెడీ హ్యావ్ 83 పీపుల్. అంటే ఇమేజిన్ చేయండి, ఒక హాల్లో 83 పీపుల్ తోటి ఆన్ టైం 12 o'clock అంటే 12:06 కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవడం అంటే ఎంత గ్రేట్నెస్ అది. సో దట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్ అండి. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ఆన్ టైమ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో లెట్ us స్టార్ట్ దట్. ఈ 7 వేసి ఏమున్నాయో చూద్దాం. సో ఐ వెల్కమ్. సో యాజ్ యూజువల్, సో మీ అందరికీ తెలుసు దట్ ఈ ఎంటర్ప్రినర్స్ కోసం ఐ హావ్ ఎన్ ఆర్గనైజేషన్ కాల్డ్ బీ క్లబ్, అండ్ వీ డూ దీస్ సర్వీసెస్. గెస్ట్ టాక్స్ ఫర్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రినర్ కోచింగ్ అండ్ బిజినెస్ మెంటరింగ్ అండ్ బిజినెస్ కన్సల్టింగ్ ఈజ్ అవర్ జాబ్. సో ఇన్ ద ఎరా, ఆల్ ఆఫ్ యూ, డూ యూ అగ్రీ దట్ ద ప్రొడక్ట్ ఎరా ఇస్ గాన్, the service era is gone, but now what is the new era? Din ye era antaru. So we call it the experience era. How many of you agree with this? The product, ma product chaala baagundandi, so me service chaala baa istamani vallu product baagundani cheppe రోజులు ఒక రోజులు ఉండి, తర్వాత సర్వీస్ చాలా బాగుంటుందని చెప్పే రోజులు ఉండి. ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ మీ ప్రొడక్ట్ బాగుందా, సర్వీస్ బాగుందా, హౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ యువర్ ప్రొడక్ట్. అందుకే కార్ని కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తారు, టెస్ట్ డ్రైవ్ ఇస్తారు. ప్రొడక్ట్ ఎంత అద్భుతంగా ఉన్న ఎక్స్పీరియన్స్ బాగలేదు అనుకోండి. అందుకే చూడండి, ఇఫ్ యూ అగ్రీ విత్ దిస్ వన్ పర్టికులర్, ద ఎరా ఇస్ గాన్, మూవ్ టు ఎక్స్పీరియన్స్ ఎరా. ఇంకా కోవిడ్-19 తర్వాత, ఇంకా పోస్ట్ కోవిడ్-19 తర్వాత ఎలా మారుతుందో మళ్ళీ చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఎరా ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎంత మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్ నీకు హెల్త్ ఇచ్చావు, సో సర్వీస్ చాలా బాగా సర్వ్ చేశారు, బట్ అది నాకు టేస్ట్ గా లేదనుకోండి, పీపుల్ డోంట్ కేర్. పీపుల్ వాంట్ ఎక్స్పీరియన్స్. నాకు చెక్క ముక్కలాగా ఐస్ క్రీమ్ ఇచ్చి అది నాకు మంచిదో కాదో అనవసరం, ముందు ఐఎమ్ గెటింగ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అలాగే పల్లెటూరులో ఉండి 100 ఎకరాలు పొలం ఉన్నా కూడా ఆ రైతు వ్యవసాయం చేస్తుంటే అతను ఎంత చదువుకున్నా కూడా పిల్లని వెంటనే ఇవ్వకపోవచ్చు, ఊరెళ్ళి నేను ఉండను, గ్రామాల్లో ఉండను. అదే అమెరికా సంబంధం అంటే పరుగు, వాడు ఎవడైనా కానీ ముందైతే ఓకే 50% or 70% ఓకే, తర్వాత చూద్దాం. అంటే because I will fly, I will go to different country, there is a different experience. So people for the last few years or a decade, we have moved to the experience. అందుకని మనం దేనికి స్పెండ్ చేయడం మొదలు పెట్టామంటే ఎక్స్పీరియన్స్. అందుకని మనకి రకరకాల థీమ్ పార్క్స్ వచ్చినాయి, రకరకాల మాల్స్ వచ్చినాయి, రకరకాల ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో ఎక్స్పీరియన్స్. అలాగే మనకి ఒక ప్రొడక్ట్ కొనాలనుకుంటే ప్రొడక్ట్ మీరు ఎంత సర్వీస్ ఇస్తారో నుంచి హౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్. దీంట్లో నేను మీ దగ్గరికి వెంచర్కి రాగానే నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది, నాకు మీ యొక్క మిగతా ప్రొడక్ట్స్ ఫినిష్డ్ ప్రొడక్ట్ చూడగానే మాకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది, ఇవన్నిటితో పాటు అసలు మీతో మాట్లాడుతుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది,
మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీతో మాట్లాడి మీతో ఫ్రెండ్షిప్ చేసి ఓకే ఎనీ టైం నా లైఫ్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి అడ్వైజ్ అడగాలంటే ఒకసారి ప్లాట్ కొన్నా కానీ విల్ యూ బికమ్ ఎన్ అడ్వైజర్ అంటే మీతో మాట్లాడినప్పుడల్లా క్లారిటీ వస్తుంది. సపోజ్ ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ కంటెంట్ ఎంత బాగున్నా, సో నేను ఎంత బాగా మాట్లాడినా, ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్, అంటే నేను చెప్పింది మీకు ఎక్స్పీరియన్స్ కావట్లేదు అనుకోండి, అది అప్లై చేసినప్పుడు మీకు రిజల్ట్స్ కావట్లేదు అనుకోండి, then probably you will not be interested in further listening to my talks. So at the end of the day, so ఎలా మారిందో చూడండి, సింపుల్ ట్రేడ్ ఎరా, ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అసలు సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఒకప్పుడు ఎగ్జిస్టింగ్ లేదండి. సో అది ఎప్పటి నుంచి మొదలైందో చూద్దాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు సింపుల్ ట్రేడ్ ఎరా, అంటే ఎలాగ బార్టర్ సిస్టమ్. నేను బీరకాయలు పండించాను, మీరు వంకాయలు పండించారు, మీకు బీరకాయలు తీసుకోండి, నాకు వంకాయలు ఇవ్వండి, ఇంతే ఉండేది. సో అంతకుమించి లేదు. అది ప్రొడక్షన్ ఎరా ఎప్పుడు స్టార్ట్ అయింది? 1860 నుంచి 1920లో ఏదైతే కంట్రీస్ ప్రొడక్షన్ మొదలు పెట్టినాయో అప్పుడు ప్రొడక్షన్, అప్పుడు కూడా సేల్స్ అండ్ మార్కెట్ లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ తయారు చేయడం, అది ఎవరో ఒకరు తీసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా దానికి అంత డిమాండ్ ఉండేది కాబట్టి చేసిన వాడే గొప్పవాడు, వాళ్ళే రిచ్ అయ్యారు అప్పట్లో. సో దాని తర్వాత సేల్స్ ఎరా ఎప్పుడు వచ్చింది? ప్రొడక్షన్ ఎక్కువ అవడంతో, ప్రొడక్షన్ మనుషులు అవసరమైన దానికంటే ఎక్కువ తయారు చేయడంతో వాళ్ళకి ప్లస్ కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళ అవసరానికి మించి తయారు చేయడం, అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే తప్ప ఇది నాకు ఉపయోగం అని అనిపించకపోవడం, అప్పుడు సేల్స్ ఎరా స్టార్ట్ అయింది. సపోజ్ నేను కార్ తయారు చేశా, మీరు అది ఎందుకంటే నాకెందుకు అవసరం అనుకుంటారు, నాకు గృహబండి ఉంది కదా అనుకుంటారు. అప్పుడు దాని గురించి ఎడ్యుకేట్ చేసి దీనివల్ల ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చు, దీనివల్ల లైఫ్ ఎలా సేవ్ అవుతుంది, దీనివల్ల మీకు స్టేటస్ ఎలా వస్తుంది, రెస్పెక్ట్ ఎలా వస్తుంది, ఇలా రకరకాలుగా వాళ్ళకి చెప్పి ఆ బెనిఫిట్ చెప్పి సేల్స్ ఎరా స్టార్ట్ అయింది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటే అమ్మడానికి ఒకటి వెళ్ళేవారు, అవేర్నెస్ ఒకరు కలిగజేసేవారు. ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అని స్టార్ట్ అయింది 1940 to 1960. దీనివల్ల బ్రాండింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ విడిగా కంపెనీలు ఉండే కాదండి, కంపెనీ లోపలే ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. దాని తర్వాత మార్కెటింగ్ కంపెనీ ఎరా 60 to 90s, ఆల్ ముద్రాస్ అని రకరకాల ఐ లవ్ యూ రసన అనేటటువంటి యాడ్లు కానీ, ఓన్లీ విమల్ అనే యాడ్ కానీ, ఇలాగా కొన్ని యాడ్స్ చూడండి, వాషింగ్ పౌడర్ వెంటనే మీకు గుర్తొస్తుంది. సో ఇలాంటివి తయారు చేయడం కానీ, ఇవన్నీ మన మనసులో ఎలా ముద్రించుకోవాలి అని ఒక సైకాలజీ ప్లస్ ఆర్ట్ ని కలిపి తయారు చేయడం అన్నది ఈ యొక్క ఎరాలో 80s and 90s మనం ఎక్కువ చూస్తాం మన ఇండియాలో. బట్ ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎరా, అడ్వర్టైజ్మెంట్ కి వెళ్ళడం, దానికి పే చేయడం, సో ఇవన్నీ కూడా తగ్గి దెన్ 90s నుంచి 2010 వరకు రిలేషన్షిప్ మార్కెటింగ్ ఎరా. ఒకసారి ఒక సేల్స్ మ్యాన్ నచ్చాడు అనుకోండి, అతను కంపెనీ మారిపోయినా ఆ సేల్స్ మ్యాన్ ఏది పట్టుకొస్తే అది ఒకసారి చూస్తారు. ఎందుకంటే ఇతను నచ్చాడు నాకు, ఇతను ప్రొడక్ట్ కాదు. ఎందుకంటే సాధారణంగా మన అందరికీ తెలిసిందే, కంపెనీని ప్రిఫర్ చేస్తారా, ప్రొడక్ట్ ని ప్రిఫర్ చేస్తారా, వచ్చిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రిఫర్ చేస్తారా అంటే ఎవ్రీబడి ప్రిఫర్స్ ద ఫస్ట్ యూ. మీరు అమ్ముడుపోవాలి, మీ ప్రొడక్ట్ అమ్ముడుపోకముందు యూ మస్ట్ బి సాల్వ్. మిమ్మల్ని ఇష్టపడితేనే మీ తర్వాత నెక్స్ట్ చూస్తారు. అది ఫస్ట్ వ్యక్తిని చూస్తారు, తర్వాత ఆర్గనైజేషన్ చూస్తారు, తర్వాత ప్రొడక్ట్ చూస్తారు. సో రిలేషన్షిప్ ఉండడం వల్ల ముందు వ్యక్తిని అయితే ఎప్పుడైతే చూసారో 50% సేల్స్ అయిపోయింది అక్కడ. దాని తర్వాత కంపెనీ ఏంటి, ఏ కంపెనీలో జాయిన్ అయ్యో, ఒకవేళ కనుక సరైన కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఎందుకంటే అట్లాంటి కంపెనీలో జాయిన్ అవుతాం, నీకు చెడ్డ పేరు వస్తుంది చూసుకోవాలని చెప్పి వెల్ విషర్స్ కూడా ఉంటారు. సో అది ప్రొడక్ట్ బాగుంది, ప్రొడక్ట్ బాగానే ఉంది, బట్ కంపెనీ ఉంటుందో లేకపోతే పరిస్థితి ఏంటి అది. సో ఎక్కడైతే సర్వీసు పోస్ట్ సేల్స్ అవసరం ఉందో అక్కడే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఎక్కడైతే ఒక ప్రొడక్ట్ కొని నేను కన్జ్యూమ్ చేస్తాను ఇప్పుడు అయిపోతుంది అన్నప్పుడు అలాంటప్పుడు కంపెనీ చూడండి. సపోజ్ మీరు ఏదో ఫ్రూట్స్ పట్టుకొచ్చారు, ఫ్రూట్ బాగుందా లేదా అని చూస్తారు తప్ప వీళ్ళు డోంట్ లుక్ ఎట్ ద కంపెనీ. ఇప్పుడు అదే ఒక కార్ కొనాలనుకోండి, లుక్ ఎట్ ద కంపెనీ. సో దెన్ ఆ యొక్క ప్రొడక్ట్ చూస్తారు. ఆ ప్రొడక్ట్ అమ్మి అతను మీకు నచ్చకపోతే షోరూమ్ మారుస్తారు తప్ప ప్రొడక్ట్ మార్చకపోవచ్చు. సో రిలేషన్షిప్ మార్కెటింగ్ ఎరా. అండ్ 2010 నుంచి ఎక్కువగా వచ్చినటువంటిది సోషల్ మీడియా, మొబైల్ మార్కెటింగ్. అప్పుడు మీరు అనుకోవచ్చు ఇది మొత్తం ఇదే నడుస్తుందా అని, ఈ రెండే నడుస్తాయా అని. సో లెట్ us see that the combination of ఏది ఇప్పుడు ఫ్యూచర్ లో ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. సో ద number 1 way to grow your business, be a professional. So how many of you agree with this, whatever I'm saying? If you agree, you can type in the chat boxes I agree, so that I understand that. So inkevaru type cheyatledu. The first way to grow your business, be a professional. What is being professional? Professional గా ఉండడం ఏంటి, ప్రొఫెషనల్ గా లేకపోవడం ఏంటి? సో జపనీస్ వాళ్ళ పనిలో చాలా ఆనందంగా, మీకు తెలుసు మీకు జపనీస్ ఎట్లా పనిచేస్తారు, వాళ్ళ ఫిలాసఫీ ఒకటి కైజెన్ అనే ఫిలాసఫీ. కైజెన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ప్రతిరోజు వాళ్ళు కూడా హౌ కెన్ ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్, హౌ కెన్ ఇంప్రూవ్ మై ఎఫెక్టివ్నెస్, హౌ కెన్ ఇంప్రూవ్ మై వర్క్, హౌ కెన్ ఇంప్రూవ్ మై రిలేషన్, హౌ కెన్ ఇంప్రూవ్ అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారు. బికాస్ జపనీస్ కి, జర్మన్స్ కి
వీళ్ళకి ఇంత గొప్ప క్వాలిటీ రావడానికి కారణం ప్రాసెస్ క్వాలిటీ. ఐ థింక్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీలో ఎన్ని కూడా నాసిరకం ప్రొడక్ట్ తయారు చేస్తారు. ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు కంట్రీ ప్రెసిడెంట్ ఏ ఫోన్ చేసినా ఊడిపోతుంది, ఏది సరిగ్గా పనిచేయట్లేదు, ఏంటి మన వాళ్ళకి అసలు మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత నాసిరకంగా ఎందుకుంది అని చెప్తే ఒక అమెరికన్ కంపెనీస్కి చెప్తున్నాడు, క్వాలిటీ డిపార్ట్మెంట్ తీసేయండి మీ కంపెనీలో. ఎందుకంటే క్వాలిటీ డిపార్ట్మెంట్ మీరు ప్రొడక్ట్ తయారు చేశాక ఎండ్ చెక్ చేస్తారు. ఎండ్ చెక్ చేయడం కాదు క్వాలిటీ అంటే, ప్రాసెస్ క్వాలిటీయే క్వాలిటీ అని చెప్తే అమెరికన్ కంపెనీస్ ఆయన్ని చాలా లైట్ తీసుకున్నాయి. సో మీరు చెప్పింది చేస్తే మా కంపెనీ నడిచినట్టే. సో ఎవరు దీని మీద ప్రపంచంలో బెస్ట్ టీచర్ అనుకుంటే డాక్టర్ డెమింగ్. ఆయన పిలిచారు. ఆయన పిలిస్తే ఆయన ఒకటే చెప్పాడు, మీరు ప్రాసెస్ క్వాలిటీ కనుక చెక్ చేసుకుంటే, ఎవ్రీ ప్రాసెస్ చెక్ చేసుకుంటే ఎండ్ క్వాలిటీ అన్నది యాక్సిడెంట్ కాదు. ఎక్సలెన్స్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని ఆయన ప్రాసెస్ ని, సపోజ్ మీరు బిర్యానీ తయారు చేయాలి, రైస్ ఎక్సలెంట్, ఆయిల్ ఎక్సలెంట్ ప్రొక్యూర్ చేశారు. సో దాంట్లో బిర్యానీ ఆకులు ఎక్సలెంట్ ప్రొక్యూర్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి యాలకుల దగ్గర నుంచి, దాంట్లో ఉన్నటువంటి చికెన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నంబర్ 1. అండ్ అది వండేటటువంటి చెఫ్ కూడా ఏ ప్లేయర్ నంబర్ 1. సో అతనికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా నంబర్ 1. ఇన్ని నంబర్ 1 తయారు చేశాక అవుట్కమ్ ఏది రావచ్చండి. సో అప్పుడప్పుడు బాగా రావడం అన్నది కాదండి, అప్పుడప్పుడు బాగా రాకపోతుండొచ్చు. 99% దట్ ఎక్సలెన్స్ ఈస్ పాసిబుల్. ఆల్ ఎంఎన్సి కంపెనీస్, ఆల్ ఫ్రాంచైజ్ సిస్టమ్స్ ఒకే రకమైన క్వాలిటీ ఉండడానికి ఏంటంటే, వాళ్ళు వచ్చి చికెన్ బాగుందా లేదా అని ర్యాండమ్ గా చెక్ చేయరు. వాళ్ళు ప్రాసెస్ క్వాలిటీని చెక్ చేస్తారు, ప్రాసెస్ ని సెట్ చేస్తారు. ఎప్పుడైతే ప్రాసెస్ బాగుందో ఆటోమేటిక్ గా ఎండ్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే మనం మళ్ళీ నేను ఒకసారి సేల్స్ గురించి చెప్పినప్పుడు, సేల్స్ ప్రాసెస్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ లో ఎవ్రీ పాయింట్ మీరు చెక్ చేసుకుంటారా? ఎందుకంటే మనకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలనుకోండి, 57 చెక్లు చేస్తారండి. 57 చెక్లు చేసి ప్రతి చెక్కి కూడా సైన్ పెడతారు. అంటే మీకు ఎందుకు ఎయిర్ ట్రావెల్ అంత సేఫ్టీ అంటే, మిగతా మీకు బస్కో మిగతా వాటికో అన్ని చెక్లు చేయరు. అన్ని చెక్స్ చేస్తే అన్ని ప్రమాదాలు జరగవు. సో అక్కడ పైన ఇంకో అవకాశం ఉండదు కనుక దానికి అన్ని చెక్లు చేస్తారు. ఎవరైతే చెక్ చేసి సైన్ పెట్టాలో అతను అకౌంటబుల్ కాబట్టి ఖచ్చితంగా చెక్ చేస్తారు. అలాగే మీరు చట్నీస్ అనే హోటల్కి వెళ్ళారనుకోండి, బాత్రూమ్లు ఎందుకు నీట్ గా ఉంటాయంటే, వాళ్ళ ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు. అక్కడ చార్ట్ ఉంటుంది, ఎవరి ఎవరు క్లీన్ చేశారా, అతను సూపర్వైజర్ దాన్ని చెక్ చేసి సైన్ పెట్టాడా. సో ఆటోమేటిక్ గా మీకు వాసన రాకుండా ఎప్పటికప్పుడు నీట్ గా ఉండడానికి కారణం 5 స్టార్ హోటల్స్ లో. సో ఈ ప్రాసెస్ కారణం. అందుకని 5 స్టార్ హోటల్కి మామూలు హోటల్కి ఉన్న తేడా చిన్న చిన్న విషయాలు, ది డీటెయిల్స్ ఆర్ టేకింగ్ కేర్. సో ఆ రకంగా జపనీస్ కెరీర్ ఎంచుకునేటప్పుడు ఎలా చేస్తారంటే, 4 చెక్ చేసుకుంటారు. దట్ వాళ్ళు కొన్ని ఏరియాల్లో మాక్సిమం జపనీస్ ఎక్కువ కాలం హ్యాపీగా బతకడానికి కారణం ఏంటంటే ఇకిగాయ్. డిడ్ యూ ఫైండ్ యువర్ ఇకిగాయ్ అని అడుగుతారు అనమాట. జపనీస్ కాన్సెప్ట్ మీనింగ్ ఏ రీజన్ ఫర్ బీయింగ్. అసలు నువ్వు ఎందుకు బతుకున్నావో తెలుసా నీకు, వాట్ ఈస్ ద పర్పస్ అని అడిగిపోతే డిడ్ యూ ఫైండ్ యువర్ ఇకిగాయ్ అని కొంతమంది అంటారు, ఇకిగాయ్ అని కొంతమంది అంటారు. మనం ఎలా ప్రొనౌన్స్ చేసిన ఇబ్బంది లేదు, ఎందుకంటే జపాన్ లో ఎవరికి లేరు మనం ప్రశ్నించారు కాబట్టి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ యు లవ్. నీకు నచ్చిన పని నీకు దొరికిందా? నీకు నచ్చిన పని మనుషులను కలవడం అనుకోండి, సేల్స్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. నీకు నచ్చిన పని ట్రావెల్ అనుకోండి, సేల్స్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. నీకు నచ్చిన పని గ్రీనరీ అనుకోండి, పర్టికులర్లీ రియల్ ఎస్టేట్ విత్ గ్రీన్ కాన్సెప్ట్స్ ఆర్ వండర్ఫుల్ థింగ్. మీకు నచ్చిన పని వెల్త్ క్రియేషన్ అనుకోండి, రియల్ ఎస్టేట్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. మీకు అది కాకుండా నేను ఇన్నోవేట్ చేయాలి, నేను ఏదైనా సైంటిఫిక్ అచీవ్ చేయాలి, మీకు రకరకాలుండి నాకు ఇంకో దారి లేక నేను ఇది పని చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే మీరు చెక్. మీకు ఇలాంటప్పుడు వాళ్ళందరూ కూడా ఫోన్లు ఎత్తారు అనమాట. టీమ్ లీడర్ ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్లు ఎత్తారు, మళ్ళీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇంకొకేదో. ఎందుకంటే ఫస్ట్ మనకి 2 విషయాలు లైఫ్ లో, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేదా పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించడం. అలాగా మనకి నచ్చిన పనే జీవితంలో చేయాలంటే మన జీవితంలో చాలా మంది కుదరదండి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, తనకు నచ్చిన పనిని ప్రతి మూర్ఖుడు చక్కగా నెరవేర్చగలుగుతాడు, కానీ వచ్చిన ప్రతి పనిని తనకు నచ్చినట్లు మార్చుకోగలవాడే మునగాడు. అందుకని మనకి చాలా మందికి, సపోజ్ మనకి ముఖేష్, ధీరుభాయ్ అంబానీ గారి అబ్బాయి ముఖేష్ ఉన్నాడు, లేదా చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ ఉన్నారు. వాళ్ళకి ఆ వారసత్వంగా వచ్చినాయి. వాళ్ళ తల్లిదండ్రులు చాలా పెద్ద విజయం సాధించిన వాళ్ళు కనుక ఐడెంటిటీని దాటి విజయం సాధించాలి వీళ్ళు. సో అయితే వచ్చిన అవకాశాన్ని వాళ్ళకి నచ్చినట్లు మరల్చుకున్నారు. వాళ్ళ తండ్రి విజయాన్ని దాటి విజయం సాధించగలుగుతున్నారు. బికాస్ వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని తనకు నచ్చినట్లు మార్చుకోగలవాడే మునగాడని, అడాప్ట్ చేసుకోగలిగిన వాడే మునగాడు. సో వాట్ యు లవ్, నీకు నచ్చినటువంటి విషయం ఏంది, లేదా మీకు నచ్చలేదా మీకు ప్రస్తుతం చేసిన పని, దీని వల్ల వచ్చే బెనిఫిట్ మీకు నచ్చిందా?
అందుకే మిమ్మల్ని పర్పస్ రాసుకోమని చెప్పాను. నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను ఎలాగ ఆండ్రీ అగస్సీ సో తన యొక్క పర్పస్ వల్ల మళ్ళీ మోటివేట్ అయ్యడం నేను సెషన్ లో మీకు చెప్పున్నాను. సో వాట్ యు లవ్, సో మొదటిది వాట్ యు లవ్, మీకు నచ్చిన పని దొరికింది, అప్పుడు మీకు ప్యాషన్ ఉన్నప్పుడు హార్డ్ వర్క్ ఉండదండి. హార్డ్ వర్క్ లో ఎక్కడ హార్డ్ వర్క్ ఉంటుంది. సపోజ్ మీరు మీ నాన్నగారు మీకు ఒక అబ్బాయికి, ఒక టీనేజ్ అబ్బాయికి చెప్పారనుకోండి, అరే నెక్స్ట్ నువ్వు అర్ధరాత్రి 12ంటికి ట్రైన్ వస్తుంది, నువ్వు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అనుకుంది నీ యొక్క పల్సర్ బండి వేసుకెళ్ళి ఆ మామగారిని పికప్ చేసుకురా, నెక్స్ట్ 2 రోజులు కాలేజ్ మానేసి ఆ అమ్మాయిని ఇక్కడ ఈ ఊర్లో ఆ మామగారిని ఈ ఊర్లో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి జిల్లాలో అన్ని తిప్పు, సో ఆవిడ వెళ్ళే వరకు నీదే బాధ్యత అంటే ఆవిడ ఎవరో తెలియదు, దూరపు చుట్టాలు, అర్ధరాత్రి 12ంటికి వెళ్ళాలి, నాన్న చెప్పాడు కాబట్టి తప్పకి వెళ్ళాడు. సో ఇప్పుడు అక్కడ చలేస్తుంది, ఈ లోపల అనౌన్స్మెంట్ వచ్చింది ట్రైన్ గంట లేట్ గా వస్తుంది. ఇప్పుడు అబ్బాయికి హ్యాపీగా ఎక్సైటింగ్ గా ఉంటాడా లేదా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటాడా? సో ఆల్రెడీ అలా 1 అవర్ ఇంకో 1 అవర్ లేట్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏంటండి దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే మా ఇచ్చుగా ఉంటాడు, ఇలా ఎవరు బామ్మగారు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ నీకు మంచి ఆఫ్ వస్తుందంటే ఎక్కడ దొరికేవయ్యా అనుకుంటుంది. సో అదే కనుక వాళ్ళ నాన్నగారు చెప్పారనుకోండి, మన దూరం చుట్టాలు మా ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి ఊరు వస్తుంది, వారం రోజులు నువ్వు తీసుకెళ్ళాలి, ఆ అమ్మాయి లైక్ టీనేజ్ అమ్మాయి, నువ్వు జాగ్రత్తగా అమ్మాయిని అన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా అన్నారు అనుకోండి. అమ్మాయి ఆల్రెడీ తెలిసిన అతనికి ఒక మిస్ ఇండియా టైప్ లో ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిని వారం రోజులు తిప్పాలి, ఒకసారి మాట్లాడి హలో అనడానికి ఒక ఫంక్షన్ లో ఆ మొహాడు పన్నవాడు ఇప్పుడు ఇంత అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా నీకు కుదరకపోతే చెప్పు, పక్కన అబ్బాయి శ్రీను కూడా హెల్ప్ చేస్తానంటున్నాడు అన్నాడు అనుకోండి, నాకు కుదరదని చెప్తాడా? ఇప్పుడు 12ంటికి వెళ్ళడం ఇబ్బంది అనిపిస్తుందా? ట్రైన్ లేట్ అయితే అని ఇసుకుంటాడా? బికాస్ ద ఫ్యూచర్ ఎలా అనిపిస్తుంది అతనికి, ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో వెన్ యూ ఫీల్ ద ఫ్యూచర్ ఈస్ ఎక్సైటింగ్, ద ప్రెసెంట్ మూమెంట్ ఈస్ ఆబ్వియస్లీ నీ లోపల ఆ యొక్క యాంటిసిపేషనే నీ జీవితంలో సగం ఉత్సాహం ఇస్తుంది. అందుకని జీవితంలో ప్యాషన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్యూచర్ కి ఎక్సైటెడ్ గా ఉంటుంది, బికాస్ యు ఆర్ రెడీ టు వర్క్. చాలా మంది మండే వచ్చిందా మండే బ్లూస్ అంటారు, అమ్మో మళ్ళీ మండే వచ్చిందా, ఎందుకు? బికాస్ వర్క్ ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్ టు యూ, వర్క్ హ్యాస్ బికమ్ ఏ కర్స్ టు యూ. అందుకోసమే ఒకవేళ పని నచ్చలేదా, ఈ పని వల్ల నీ జీవితానికి, నీ పిల్లలకి ఎంత మంచి చదువు వస్తుంది, నీకు ఎంత మంచి క్వాలిటీ వస్తుంది, నీ పేరెంట్స్కి ఎలా హెల్ప్ చేయగలుగుతున్నావు, అందుకని ఎమోషనల్ విషయాలు చూసినా నీకు నచ్చని పనులు కూడా నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ద సెకండ్ వన్ ఈజ్ మిషన్. సో మిషన్ ఏంటంటే మీకు నచ్చిన పని కాదండి, ప్రపంచానికి అవసరమైన పని. ప్రపంచానికి అవసరమైన పని అనుకోండి, మీకు బాగా నచ్చిన పని అనుకోండి, ఇంకా దాన్ని మీరు మార్చక్కర్లేదు. అందుకే నేను మీకు మాట చెప్పాను, అన్లెస్ యువర్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ బికమ్స్ యువర్ మిషన్, యూ కెనాట్ క్రియేట్ ఎ మూమెంట్. ఇట్ హ్యాస్ టు బికమ్ యువర్ మిషన్. అప్పుడు మీకు తెలియకుండా దాని గురించి ఆలోచిస్తుంటారు. యూకేలో ఒక స్టడీ ఏం చెప్తుందంటే, ఏ ఫీల్డ్ అయినా, ఏ రంగంలో అయినా మీరు 10,000 గంటలు కనుక టైం స్పెండ్ చేస్తే యూ విల్ ఎమర్జ్ యాస్ ఎ జీనియస్ ఇన్ దట్ ఫీల్డ్. మాస్టర్ అయిపోతారు మీరు, దాంట్లో పూర్తి అథారిటీ వస్తుంది. కొంతమంది ఉంటారండి, రియల్ ఎస్టేట్ చూస్తాను, హైదరాబాద్ లో ఏ కార్నర్ చెప్తే ఆ కార్నర్ అండి, ఆ కార్నర్ లో గజం రేట్ ఎంత ఉంది కదా, అక్కడ పలానా ల్యాండ్ అక్కడ లిటిగేషన్ ఉంది కదా, అక్కడ ఈ వీళ్ళు వెంచర్ వేశారు కదా, మొత్తం జాతకం చెప్పేస్తుంటారు. సో అక్కడ ఎందుకు గ్రోత్ అయింది, ఎప్పుడు దాకా గ్రోత్ అవుతుంది, ఎప్పుడు గ్రోత్ ఆగిపోతుంది, నెక్స్ట్ గ్రోత్ ఎటు వస్తుంది, వీళ్ళనే అడ్వైజ్ అడుగుతుంటారు. కెనడాలో వీళ్ళనే అడ్వైజ్ అడుగుతుంటారు మినిస్టర్స్. సో వీళ్ళనే అడ్వైజ్ అడుగుతుంటారు జిహెచ్ఎంసీ. సో బికాస్ వీళ్ళంత మాస్టర్స్ అయిపోతారు. అలా కొంతమంది చూడండి, జర్నలిస్టులు ఎంత మాస్టర్ అవుతారంటే సమాజం పట్ల. సో ఒక్కొక్కసారి ఒక రైట్ మినిస్టర్, రైట్ చీఫ్ మినిస్టర్స్, ఐఏఎస్ లో వాళ్ళని అడ్వైజ్ అడుగుతారు, బికాస్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సొసైటీ. సో మిషన్ ఎప్పుడైతే మీకు ఆసక్తి ఉందో, మీకు ప్యాషన్ ఉందో, మిషన్ ఉందో, దాని ఆటోమేటిక్ గా మీరు ఆ ఫీల్డ్ లో మాస్టర్ అవుతారు. మాస్టర్ అయిన వాళ్ళకి భూమిలో వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, బికాస్ వాళ్ళకి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం తెలుసు వాళ్ళకి. మూడవది వాట్ ద వరల్డ్ నీడ్స్, అంటే ఒకటి మీకు నచ్చింది, ప్రపంచానికి అవసరమైంది. సో మూడవది ఒకేషన్. ఒకేషన్ ఏంటంటే ఎక్సైట్మెంట్ అండ్ కాంప్లసెన్సీ బట్ సెన్స్ ఆఫ్ అన్సర్టినిటీ. ఈ ఏరియా వదిలేండి, రెండు ఉంటే ఇంత కంపారిజన్ మనకు అక్కర్లేదు. ఒకేషన్ ఏంటంటే మీకు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ డెవలప్ అయితే అది మీ వృత్తి అంటారు, ఒకేషనల్ కోర్సెస్ అంటారు. ఒకేషనల్ కోర్సెస్ ఏంటంటే బతకడం కోసం నేర్చుకునేటువంటి వృత్తి విద్యలు, కుల వృత్తులు అనేవారు. ఈ ఒకేషన్ అనేది ఎలా వచ్చిందంటే వాళ్ళకి స్కిల్స్ వచ్చు, నాలెడ్జ్ వాళ్ళ తాత వాళ్ళ నాన్న నేర్పినంత మాత్రమే వచ్చు. దానివల్ల వాళ్ళు బ్రహ్మాండంగా బతకగలుగుతారు.
కానీ ప్రపంచ స్థాయికి చేరగలుగుతారా అన్నది చెప్పలేము. వాళ్ళు బతకగలుగుతారు. సపోజ్ ప్లంబర్, ఆ ప్లంబర్ వరల్డ్ క్లాస్ అక్కర్లేదు, బేసిక్ వర్క్ వస్తే అతనికి బతకగలుగుతాడు. బేసిక్ ఎలక్ట్రీషియన్ అతను బతకగలుగుతాడు. అలాగే బేసిక్ గా ఒక క్యాబ్ డ్రైవింగ్ బతకగలుగుతాడు, నీకు స్కిల్ అండ్ నాలెడ్జ్ వచ్చింది. అలాగే బేసిక్ గా సేల్స్ ఎగ్జిక్యూటివ్, సో బేసిక్ గా ఒక 3 నెలలు పనిచేస్తాం, సైట్ విజిట్కి వెళ్ళావు, ఓ 10 మందిని తీసుకెళ్ళి ఇప్పుడు దాకా నో అనిపించుకున్నావు, సో మెంటరింగ్ తీసుకున్నావు, సలహాలు తీసుకున్నావు, ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యావు, సో దాని గురించి పుస్తకాలు చదివావు, వీడియోలు చూసావు. సో యూ హ్యావ్ డెవలప్డ్ సమ్ నాలెడ్జ్, యూ హ్యావ్ డెవలప్డ్ సమ్ స్కిల్స్. సో ఏదో అందరూ ఒక 10 మంది సైట్ విజిట్లు ఉంటే 5-6 అమ్మగలిగితే నువ్వు 10 మంది విజిట్లో 2 అమ్మగలుగుతున్నావు, నువ్వు సర్వే అయిపోతావు. సో ఈ స్థాయికి వచ్చాక మనిషి బతికేస్తాడండి. సో అయితే ఈ స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అతనికి చాలా డిజైర్ ఉండాలి. ఎలాగోలా బతకడానికి నేను ముంబై రాలేదంటాడు మహేష్ బాబు ఒకసారి. అలాంటి ఫైర్ ఉండాలి. ఎలాగోలా బతికేద్దామంటే ఇక్కడ చాలండి. ఎందుకంటే ప్యాషన్, మిషన్, ఒకేషన్ ఏంటంటే ఆ వృత్తిలో నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఆ వృత్తి ప్రపంచానికి అవసరం, ఆ వృత్తిలో నీకు స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉన్నాయి. నువ్వు ఆ యొక్క డేటా నీ దగ్గర ఏదైతే 200 కస్టమర్స్ ఉన్నారో వాళ్ళనే కాంటాక్ట్ చేస్తావు, వాళ్ళతోనే మాట్లాడుతుంటావు, వాళ్ళకే గ్రీటింగ్స్ పంపిస్తావు, వాళ్ళకే ఫోన్ చేస్తావు. సో నీ ఆ కంఫర్ట్ జోన్ దాడి వెళ్ళవు, బికాస్ అప్పుడు వచ్చి ఇన్కమ్ నీకు సరిపోతుంది, బాగుంది లైఫ్. ఎందుకంటే ఇంతకంచి పరిగెట్టడం, సో అందుకని సాటిస్ఫై అయిపోతాడు మనిషి. సో ఈ ఒకేషన్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో అంటే ఓక్రే అని లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓక్రే అంటే టు కాల్, ఏ పని నిన్ను చేయడానికి పిలుస్తుంది, ఏ పని నీకు ఆ పని అలసట అనిపించట్లేదు అంటే ప్యాషన్, మిషన్, ఒకేషన్ 3 కలిస్తే ఇక్కడ సర్వైవ్, మనిషి బతకడానికి తయారైపోయాడు అనమాట. ఇలాంటి ఒకేషన్ అయితే లైఫ్ బికమ్స్ వెకేషన్. నువ్వు పని చేయక్కర్లేదు కదా, అది నీకు పనే కాదు కదా, యూ ఎంజాయ్ అండ్ యూ ఆల్సో గెట్ మనీ. నీ ప్రపంచ స్థాయికి చేరాలంటే గుర్రాల రేస్ లో కానీ, స్ప్రింట్ రేస్ లో కానీ మీకు చూస్తే అంత స్పీడ్ గా పరిగెట్టినప్పుడు మొదటి వాడికి రెండో వాడికి, మొదటి గుర్రానికి రెండో గుర్రానికి కిలోమీటర్లు తేడా ఉంటుందండి, మీటర్ల తేడా ఉండదు, అడుగులు తేడా ఉండదు, మిల్లీ సెకండ్ తేడా. దాన్ని కటింగ్ ఎడ్జ్ అంటారు. అంటే ఇఫ్ యూ కెన్ డెవలప్ దెన్ వన్ ఎక్స్ట్రా యూఎస్పి, దెన్ యూ విల్ రీచ్ దేర్. పెద్ద ఎక్కువగా టాలెంట్ అక్కర్లేదండి. సో అందరూ చదువుతుంటారు, ఒక స్టూడెంట్ ఎక్స్ట్రా ఒక 30 to 45 minutes ఎక్స్ట్రా రివ్యూ చేస్తారు, దట్స్ ఇట్. ఇది లాంగ్ రన్ లో అతనికి ఎంత కటింగ్ ఎడ్జ్ అయిపోతుందంటే టీచర్ ప్రిపేర్ అయి వస్తాడు, ఎందుకంటే వీడికి నాకంటే ఎక్కువ తెలుసు. ఇలాంటి స్మార్ట్ స్టూడెంట్స్ దగ్గర నేను కనుక రెస్పెక్ట్ పొందాలంటే ఐ హావ్ టు ప్రిపేర్ అండ్ కమ్. లేకపోతే వాడు వేసిన క్వశ్చన్స్ కి నేను తెల్లమోహం ఇస్తే మిగతా వాళ్ళ దగ్గర లోపు అవుతాను. వీడు ఎలా పుట్టడమే జీనియస్ గా పుట్టాడన్నో ప్రాక్టీస్ ద్వారా వచ్చింది. అది డైలీ ఎక్స్ట్రా 30 minutes, ఎక్స్ట్రా 45 minutes. దీన్ని షార్పనింగ్ ద సా అంటారు. ఉన్న స్కిల్స్ ని మెరుగుపరుచుకుంటా దాన్ని సాన పెడతా. కైజెన్ అనే జపనీస్ ప్రిన్సిపల్ ప్రకారం కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, చిన్న యాక్షన్స్ కన్సిస్టెన్స్ గా లాంగ్ టర్మ్ చేయడం వల్ల రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఇమాజిన్ డారెన్ హ్యాడీ అనే కాంపౌండ్ ఎఫెక్ట్ లో 27 months చాలట ఏ మ్యాన్ బికమ్ మాస్టర్ అవడానికి. ఏ ఫీల్డ్ అన్నా కానీ నీకు కనుక దాంట్లో ప్యాషన్ ఉండి క్యూరియాసిటీ ఉంటే. సో అలాంటిది ఒకేషన్ అంటారు. ద 4th one is called what you are good and not what you are good అండి, what you are great. బికాస్ ప్రపంచానికి వాళ్ళు మంచి వాళ్ళు అక్కర్లేదు. మీకు చెప్పండి, మీరు ఎవరైనా ఎంప్లాయీని తీసుకునేటప్పుడు ఒక మంచివాడు కావాలా, మీకు గొప్పవాడు కావాలా, ఎక్సలెంట్ కావాలా? ఇట్స్ అ గుడ్ కంపెనీ అండ్ జాయిన్ అవ్వచ్చు అంటే, గుడ్ కంపెనీ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇట్ ఈస్ వావ్ కంపెనీయా, ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీయా, ఇట్ ఇస్ ఎక్సలెంటా? అలాగే కస్టమర్ మీరు వచ్చి చూస్తాడు, నుంచి బాగానే ఉంది, మీకు కొనే అవకాశాలు తక్కువ. ఎక్సలెంట్ అనే వర్డ్ రావాలి, వావ్ అనే వర్డ్ రావాలి. మీరు చూడండి, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఉందంటే ఓకే బాగానే ఉందంటే మీరు ఏమైనా తగ్గ ఎక్స్ట్రా ఇచ్చేస్తారా? మీరు దానికి ఫీడ్బ్యాక్ మళ్ళీ రికమెండ్ చేస్తారా? రివ్యూస్ రాస్తారా? సో ఎదర్ ఇట్ ఇస్ వావ్, ఎదర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, ఎదర్ ఇస్ ఎక్సలెంట్. గుడ్ ఈస్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. సో ఆ స్థాయికి ఒక ప్రొఫెషన్ లో మీరు ఎంచుకున్న క్రాఫ్ట్ లో మీరు చేరాలనుకుంటే కనుక దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. సో ఇప్పుడు చెప్పండి, నేను ఇందాక చెప్పినటువంటి నేను ఆ 4వ స్థాయికి చేరిన వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటారు, ఆ వృత్తి నిపుణుడు అంటారు. ఇప్పుడు ఎకానమీ మీద అడ్వైస్ తీసుకోవాలనుకుంటే టీవీ వాళ్ళు ఫోన్ చేసి బయట ఎవరికి తీసుకుంటారు? ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటారా, లేదా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటారా? ఇవాళ ఇండియాలో మనకి 200 మందిని అమెరికాలో ఒక టీమ్ క్రియేట్ చేశారు. మళ్ళీ తిరిగి మనం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే అడ్వైస్ ఇవ్వండి అని. అందులో మన గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు ఉన్నారు, సత్య నాదెల్ల గారు ఉన్నారు, ఇట్లా మాస్టర్ కార్డ్ సిఇఓ మన ఇండియన్, అలా 6 ఇండియన్స్ ఉన్నారు. అంటే ఎవరిని తీసుకున్నారు? 200 ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద నేషన్ తీసుకుంటారు కదా. అట్లా క్రెడా హైదరాబాద్ లో కనుక 20 మందిని అడ్వైస్ తీసుకోవాలనుకుంటే ఎవరు తీసుకుంటారు? సో అట్లా సిమిలర్లీ మీరు ఎప్పుడైతే ఆ రంగంలో ప్రొఫెషనల్ అయ్యారో దెన్ యు ఆర్ ద టాప్ ఆఫ్ ద మైండ్ రీకాల్. సో ఎవరికి ప్రొఫెషన్ గుర్తు రాగానే వాళ్ళ పేరు చెప్తే మన ప్రొఫెషన్ గుర్తు రావాలి, ప్రొఫెషన్ పేరు చెప్తే వాళ్ళకి గుర్తు రావాలి. సపోజ్ నేను చెప్తాను, ఇది వినండి.
తానియా మిర్జా మీకు ఏం గుర్తొస్తుంది? పివి సింధు మీకు ఏం గుర్తొస్తుంది? గోపీచంద్ మీకు ఏం గుర్తొస్తాడు? ఏఆర్ రెహమాన్ గారు మీకు ఏం గుర్తొస్తుంది? సో లెట్స్ విశ్వనాథన్ ఆనంద్ మీకు ఏం గుర్తొస్తుంది? సచిన్ టెండూల్కర్ మీకు ఏం గుర్తొస్తుంది? ఎస్ఎస్ రాజమౌళి మీకు ఏం గుర్తొస్తుంది? సో ఇఫ్ ఐ ఒక పేరు చెప్తే వాళ్ళ వృత్తి గుర్తొస్తుంది. ఇప్పుడు నేను వృత్తి చెప్పాను అనుకోండి, మీకు పేర్లు గుర్తురావా? టెల్ మీ ద బెస్ట్ సైంటిస్ట్ ఇన్ ఇండియా అంటాను, బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ ఆఫ్ ఇండియా అంటాను, బెస్ట్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ అంటాను. మీకు పేర్లు చెప్తే ఒక మైండ్ లో ఒకటి స్ట్రైక్ అవ్వట్లా? సో వృత్తి పేరు చెప్తే అట్లీస్ట్ మన సర్కిల్లో ఇప్పుడు మీకు 200 మందికి బాగా సర్వీస్ ఇచ్చారనుకోండి, ఈ సూత్రం గుర్తుంచుకోండి. 200 మందికి సర్వీస్ ఇస్తే వాళ్ళ సర్కిల్ ఎంతమంది ఉంటుంది? ఆ సర్కిల్లో ఆ టాపిక్ వచ్చినప్పుడు ఈ టాపిక్ రాదా? దీన్ని టాప్ ఆఫ్ ద మైండ్ రీకాల్ అంటారు. సో ఇఫ్ యూ అగ్రీ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి ప్రొఫెషనల్ అనుకుంటే యూ కెన్ టైప్ ఇన్ ఎ చాట్ బాక్స్ ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి ప్రొఫెషనల్ అండ్ ఆల్సో దే ఆల్ ఆర్ ప్రొఫెషనల్స్. ఆకాష్ అంటున్నారు దే ఆల్ ఆర్ ప్రొఫెషనల్స్. వండర్ఫుల్. So KN Rao garu, product searching knowledge, professional courses, confident employment, very good. Attitude matters. So increased conditions. So I can see a lot of messages. Wonderful. I can see that. Agree. Hari Krishna garu, Devaraj garu, Subhash garu. So ask yourself if there are any gaps. ఇక్కడ passion లో గానీ మీకు ఇక్కడ మిషన్ ప్రపంచానికి అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఎందుకంటే మీకు అవసరం లేను. ఇప్పుడు స్వైన్ ఫ్లూకి వ్యాక్సిన్ ఈ రోజు కనిపెట్టారు అనుకోండి, ఎవరికైనా అవసరమా? ఈ రోజు అవసరం ఏంటి? కరోనాకి వ్యాక్సిన్ ఎవరైనా కనిపెట్టి ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నానని ఆయన వెళ్ళి కనుక దాన్ని అప్లై చేస్తే తగ్గింది అనుకోండి, అండ్ హీస్ గాడ్ టుడే, హీస్ ఎ బిలియనర్ టుడే. సో ఎవరో ప్లాస్మా థెరపీ మొదలు పెట్టారు, దట్ ఈస్ వర్కింగ్ అనుకోండి, ద డాక్టర్స్ ఆర్ ఇన్ డిమాండ్. సో ఈ రోజు అవసరమైంది కావాలి. మిషన్ అంటే ప్రపంచానికి ఈ రోజు అవసరమైంది కావాలి. అవసరం లేనిది అది ఎక్స్పైరీ, మంది ఎంత మంచిదైనా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, అలా అవసరం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రొడక్ట్ పట్టుకుని మన టాలెంట్ పట్టుకున్నాం, ప్యాటర్న్ పట్టుకున్నాం ఉన్నాం అనుకోండి, కుదరదు. ప్లస్ రైట్ ప్రొడక్ట్ అట్ ద రైట్ ప్లేస్, అది కూడా ఇంకో స్లైడ్ చూద్దాం. సో వండర్ఫుల్ అండి. రైట్ యాక్షన్ అండ్ రైట్ టైం. వండర్ఫుల్ గోపాల్ గారు, మాధవరావు గారు, కుటుంబరావు గారు, వండర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ ధనంజయ్ గారు ఫర్ రెస్పాన్స్. సో ఇది ప్రొఫెషనలిజం. వన్స్ యూ అచీవ్ దట్ ప్రొఫెషనలిజం, దెన్ వీ కెన్ గో టు the second one. Choose your business model. What is your business model? Business model అంటే దానికి ఏమి పెద్ద లేదండి. బిజినెస్ టు బిజినెస్ మీకు బాగా చేయగలుగుతారా? బిజినెస్ టు కన్స్యూమర్ బాగా చేయగలుగుతారా? కన్స్యూమర్ టు కన్స్యూమర్ బాగా చేయగలుగుతారా? కన్స్యూమర్ టు బిజినెస్ చేయగలుగుతారా? లేదా కాంబినేషన్ ఆఫ్ దీస్ చేయగలుగుతారా? అంటే కొంతమంది ఉంటారు, నేను డైరెక్ట్ గా కస్టమర్ నీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విజిట్ తీసుకెళ్లి వాళ్ళు చేసి రోజులు ఒకప్పుడు చేశానండి, ఇప్పుడు చేయండి. ఇప్పుడు నేను చేయించడానికి వచ్చాను. కామ్ కర్నా అలగ్ హై, కామ్ కర్వానా అలగ్ హై. నౌ ఐ కెన్ బ్రింగ్ న్యూ టాలెంట్. వాళ్ళు అసలు ఈ ఫీల్డ్ లో లేకపోతే ఇంకా మంచిది, వాళ్ళని నేను గ్రూమ్ చేసి వాళ్ళ చేత సేల్ చేయించి వాళ్ళని లీడర్స్ గా తయారు చేయించగల కెపాసిటీ నాకు ఉందనుకోండి, యూ ఆర్ టు బి బిజినెస్. లేదండి నేను అసలు రియల్ ఎస్టేట్ లో ఎవరిని నమ్మను, ఈ ఏజెంట్స్ వ్యవస్థను కూడా నమ్మను, నాకు టీమ్ లో ఉండాలని లేదు, నేను ఎవరైతే నేను డైరెక్ట్ గా అమ్మానో వాళ్ళకే ఇది నేను వాళ్ళ కంపెనీలో వాళ్ళ సర్కిల్లో ఇది నేను చేసినట్టుగా చేసి వాళ్ళకే నేను నాకు గిఫ్ట్ ఇస్తాను. సో నా మోడల్ ఈజ్ మై కన్స్యూమర్ టు బిజినెస్. నా కస్టమరే నాకు బిజినెస్ తీసుకొస్తారు. సో నాకు మళ్ళీ లేదా నేను ఏజెన్సీని సపరేట్ గా ఎవరు రిక్రూట్ చేయను, ఎవరైతే నా దగ్గర ప్లాట్ ఉన్నారో దే విల్ స్టార్ట్ దిస్ బిజినెస్ ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం. సో నా కస్టమర్ మళ్ళీ బిజినెస్ ఇప్పిస్తున్నాడు, నాకు కస్టమర్ ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు, నాకు బిజినెస్ కూడా ఇస్తున్నాడు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మోడల్. బిజినెస్ టు కన్స్యూమర్, నాకు ఇవన్నీ వద్దండి, టీంలు వద్దు, ఇవన్నీ వద్దు. నేను డైరెక్ట్ గా నాకున్న క్లయింట్స్ కి నేను రోజు 1 గంట ఫోన్ చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకుంటాను, వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం వెళ్తాను, నేను వాళ్ళకి ఓపిక్ గా 10 సార్లు తిరుగుతాను, వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. నాకు ఒప్పుకున్నంత వరకు ఒక డాక్టర్ ఎలాగ రోజుకు 12-13 గంటలు పనిచేస్తాడో, ఒక యాక్టర్ ఎలాగ షూటింగ్ వస్తే నాన్ స్టాప్ 2-3 నెలలు షూటింగ్ చేస్తాడో, ఐ విల్ వర్క్ హార్డ్ అంటిల్ నాకు ఉన్నంత వరకు. నాకు గీమ్లు నాకు అనవసరం. దట్ ఈస్ ఏ మోడల్. సో మీకు ఎల్ఎస్సీలో క్లియర్ అని ఒకటి వచ్చింది, మీరు ఏజెంట్ కూడా మీరు టీంని పెట్టుకుని చేయొచ్చని. చేయలేదు వాళ్ళు, ఎందుకంటే బేసికల్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉన్నటువంటి ఫ్రీలాన్సర్ గా ఉన్నటువంటి ఒక కోర్ వాల్యూ ఉంటుంది, అది సెక్యూరిటీ అండ్ అది సెక్యూరిటీ అండ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్సెక్యూరిటీ. బికాస్ నేను వీళ్ళందరికీ నేర్పిస్తే వీళ్ళు ఎప్పుడు బిజినెస్ చేయాలి, మాక్సిమం కమిషన్ వాళ్ళకే వస్తుంది, నాకెంత వస్తుంది. బట్ ఇఫ్ దే అండర్స్టాండ్, చిరకాలం మీరు పనిచేయలేదు, మీకు ఎనర్జీ ఉన్న రోజుల్లో మీరు తిరగలుగుతారు. తర్వాత మీరు లీడర్స్ని తయారు చేస్తే కనుక అది మీకు లివరేజింగ్ ఇస్తుంది. లివరేజ్ అంటే ఏంటో తెలుసా అండి?
ఈ భూమి ఉంది, భూమిని ఎత్తాలంటే ఏం చేయాలి? లివరేజింగ్ ప్రిన్సిపల్. ఒక పెద్ద రాడ్ ఉండి దాని కింద ఒక చిన్న రాయి పెట్టి అక్కడ కనుక కాలుతో నొక్కితే సరైన పెద్ద రాడ్ ఉంటే భూమి కూడా లేపొచ్చింది. ద పవర్ ఆఫ్ లివరేజింగ్ అని. సో దీన్ని రకరకాల మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో చెప్తుంటారు, పవర్ ఆఫ్ లివరేజింగ్ అని. ఇప్పుడు సపోజ్ నేను యూట్యూబ్ ఇట్స్ ఎ లివరేజింగ్ టూల్. ఒక్కసారి నేను మాట్లాడితే 1,00,000 మంది వినొచ్చు. ఇప్పుడు జూమ్ ఈజ్ ఎ లివరేజింగ్ టూల్. ఇక్కడ కొంచెం మాట్లాడితే 100 మంది ఇక్కడ నుంచి మళ్ళీ యూట్యూబ్కి వెళ్తుంది. సో అంటే నేను ఒకసారి మాట్లాడితే ఐ కెన్ కనెక్ట్ టు నంబర్ ఆఫ్ పీపుల్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఇంటర్నెట్ ఈస్ ద బిగ్గెస్ట్ లివరేజింగ్ టూల్ ఫర్ ద హ్యూమన్ హిస్టరీ. సెల్ ఫోన్ ఈజ్ ఎ లివరేజింగ్ టూల్. సో అలాగే టీమ్ ఈజ్ ఎ లివరేజింగ్ టూల్. ఇట్ మేక్స్ యువర్ లెస్ ఎఫర్ట్ అండ్ మోర్ రిజల్ట్. బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ టాలెంట్. దానికి ఎబిలిటీ డెవలప్ చేసుకోవాలి, లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవాలి, పేషెన్స్ ఉండాలి, దానికి డిఫరెంట్ వాల్యూ సిస్టమ్ కావాలి. ఆ ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడే అండ్ ఫ్రమ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ టు అండ్ యూ విల్ గో టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ లీడర్ హూ కెన్ క్రియేట్ లీడర్స్ అండ్ హెల్ప్ దెమ్, మేక్ దెమ్ పర్ఫార్మ్ అండ్ యూ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దేర్ వర్క్. అండ్ దట్స్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ మైండ్సెట్. So different models you can choose now. So second way of growing your business is choose your model and at the moment stick to that model. But if you feel that your present model is not working, choose another model. ఇది నేను ఎగ్జాంపుల్ చేశాను. ఆస్క్ యువర్ సీనియర్, ఆస్క్ ఏ ప్రొఫెషనల్ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్ యాక్చువల్లీ మీకు ఎలా సక్సెస్ అయ్యారు. యూ డోంట్ హ్యావ్ టు కాపీ ఎవ్రీథింగ్, బట్ యూ కెన్ కాపీ దేర్ అప్రోచ్. వాళ్ళని అడిగితే చెప్తారు. ఇదే కంపెనీలో ఇంకో కంపెనీలో ఉన్న ఎవ్రీబడి ఈస్ రెడీ టు షేర్. బికాస్ అల్టిమేట్ గా నేను ఎంత చెప్పినా కూడా అప్లై చేయాల్సింది మీరే. ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కస్టమర్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందుకని మార్కెట్ ఈజ్ ఓపెన్. ఎవరైనా 200 ప్లాట్లు అమ్ముతారు, 300 అమ్ముతారు, 30,000 ప్లాట్లు అమ్మలేరు కదా. ఎంత అవకాశం ఉంది మనుషులందరికీ. అందుకని ఎవరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారంటే ఎవరైతే వాళ్ళ యొక్క పూర్తి సాధికారత లేదో వాళ్ళ యొక్క టాలెంట్ మీద. కొన్ని ట్రేడ్ సీక్రెట్స్ మెయింటైన్ చేయండి, తప్పులేదు. బట్ షేరింగ్, ఇంకొకరు గ్రో అవ్వడానికి హెల్ప్ చేయడానికి మాత్రం మనం ఏవి దాచుకోకర్లేదని నా ఉద్దేశం. ఎంత ఇస్తే అంత వస్తుంది. పారే నీరే స్వచ్ఛంగా ఉంటుంది. స్టాగ్నేటెడ్ వాటర్ ఎట్లా హుస్సేన్ సాగర్ లా ఉంటుందో, పర్టికులర్ గా జ్ఞానం విషయంలో మన భారతదేశం ఎప్పుడు అత్యున్నతమైన జ్ఞానాన్ని ఇప్పుడు అమ్మలేదు, భగవద్గీత వంటివి కూడా. అందుకని మెంటరింగ్ చేసి 10 మందికి వాళ్ళ ఇండివిజువల్ లీడర్స్ గా ఎదిగేటట్టుగా చేసిన వాళ్ళని పిల్లలన్నా మర్చిపోతారేమో కానీ వేరే దేశం వెళ్ళిపోయి వీళ్ళు మాత్రం మర్చిపోరు. సో దే విల్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. ఆ బ్లెస్సింగ్స్ మీకు ఖచ్చితంగా పనిచేస్తాయి. సో చూజ్ యువర్ బిజినెస్ మోడల్ అండ్ థర్డ్ అండ్ నో యువర్ స్ట్రెంగ్స్. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ లో హార్వర్డ్ గార్డ్నర్ అని హార్వర్డ్ ప్రొఫెసర్ గారు ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఇంటెలిజెన్స్ ఇవ్వరు. ఒకరు సక్సెస్ అయ్యారు కదని సేమ్ మీరు కాపీ కొడతామంటే ఆయన ఇంటెలిజెన్స్ మీకు లేకపోయి ఉండొచ్చు. అందుకని మీ ఇంటెలిజెన్స్ ఏంటో కనుక్కోండి. ఆ ఇంటెలిజెన్స్ బట్టి మీ స్ట్రెంగ్త్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు అందులో ఎక్సెల్ అవ్వచ్చు. కొంతమందికి బాడీ ఇంటెలిజెన్స్ అంటే బాడీ ఇంటెలిజెన్స్ వాళ్ళ హార్డ్ వర్కింగ్, వాళ్ళ అథ్లెట్ లా ఉంటారు, పరిగెడతారు, ఎంత పని చేసినా అలసిపోరు. కొంతమంది ఒకరోజు సైట్ విజిట్కి వస్తేనే డైలీ తోటకూర కార్డులు అయిపోతారు. ఎలా తిరుగుతున్నారండి బాబు మీరు? ఏంటి ఒక కారు కొన్నారా? ఎంత తిరిగేశారు? 1,00,000 తిరిగేశారు ఒక సంవత్సరంలో. ఇంట్లో పడుకుంటున్నారా మీరు? ఎలా పని చేస్తారు? సో వాళ్ళకి బాడీ స్ట్రెంగ్త్ అది. ఈయనకి మైండ్ స్మార్ట్ స్ట్రెంగ్త్. ఈయన ఎక్కడికి వెళ్తావు, డిజిటల్ మార్కెటింగ్ లో లీడ్ తీసుకొస్తాడు, దాన్ని ఒక టీంని పెడతారు, ఆ టీం నుంచి దానికి అక్కడ సైట్ విజిట్స్ అరేంజ్ చేస్తారు. సో స్మార్ట్ గా ఈయన ఎక్కడ ఇంట్లో ఏసీ రూమ్ లో కూర్చుంటాడు, డబ్బులు సంపాదిస్తాడు. ఇది ఇంత బాగుంది, నేను కూడా మానేను అనుకుంటే రేపటి నుంచి ఈయనకి రూపాయి రాదు. బికాస్ ఆయన ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ లాజికల్ ఇంటెలిజెన్స్. He is adopting it. He has gifted with a different intelligence. అండ్ కొంతమంది పిక్చర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అవతలతో మాట్లాడినప్పుడు వాళ్ళు నా లైఫ్ బాగానే ఉందండి, ఇనఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ 2 ప్లాట్లు నాకు అక్కర్లేదు, నేను వేరే గోల్డ్ లో షేర్లో చేద్దాం అనుకున్నాను, షేర్ మార్కెట్ లో రైట్ టైం అని ఇలా రకరకాల చెప్తున్నాను అనుకోండి. అప్పుడు ఆయన ఎలాంటి విజువలైజేషన్ తీసుకెళ్తాడంటే పిక్చర్ ఇంటెలిజెన్స్ ఉన్న అతను, సార్ మీరు ఒక 10 years 20 years అయిన తర్వాత మీ షేర్ మార్కెట్ లో రేట్ పెరుగుతుంది కరెక్ట్, కానీ మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? కాంక్రీట్ జంగుల్లో ఉంటున్నారు. మీరు పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉందా? పోనీ మీ పిల్లలు 10 ఏళ్ళ తర్వాత పెద్ద వెళ్ళిపోతారు, మీరు రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? అప్పుడు పొల్యూషన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి, ట్రాఫిక్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి. అప్పుడు మీరు ఏదైతే అవుట్స్కర్ట్స్ అనుకుంటారో అక్కడికి అవుటర్ రింగ్ రోడ్డు, దానికి మెట్రో రైలు, దానికి కనెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉండొచ్చు? ఒకప్పుడు ఇలాగే కదా హైదరాబాద్ లో ఇవన్నీ దూరం దూరం అనేవారు అని ఇతను ఇమాజినేషన్ చేసి అతను భవిష్యత్తుకి తీసుకెళ్లి రిటైర్మెంట్ చూపించి, అప్పుడు ఇప్పుడు పాత చెట్లు కనుక గ్రీనరీ ఇలా ఉందనుకోండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు, అక్కడ కనుక మీకు చుట్టుపక్కల ఈ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ లైఫ్ క్వాలిటీ ఎంత బాగుండొచ్చు. సో ఈ విధంగా అతను చెప్పి, అప్పుడు మీరు 20 years తర్వాత ఇక్కడ సిటీలో ఒక విల్లా కొనుక్కోవాలనుకోండి,
ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకోండి ఎన్ని కోట్లు ఉంటుంది. అప్పుడు మీరు విల్లా కొనుక్కోవాలనుకోండి, కెన్ యూ ఎవర్ లివ్ ఇన్ ఏ ఇండిపెండెంట్ హౌస్, ఏ డూప్లెక్స్ హౌస్? సో మీరు కనుక మీ ప్లాట్ లో సగం ఏమైనా లేదా 2 ప్లాట్లు కూడా ఒక డమ్మిన మీరు యూ క్యాన్ హ్యావ్ యువర్ విల్లా అండ్ లివ్ లైక్ ఎ కింగ్. అంటే ఇతను ఏం చేస్తాడు, అతను సినిమా చూపిస్తాడు. అంటే అతని ఇంటెలిజెన్స్ ఏంటి, విజువలైజేషన్. అలాగే నేచర్ స్మార్ట్. నేచర్ స్మార్ట్ ఏంటంటే అతను ప్రకృతిని పట్టుకోగలుగుతాడు, ప్రకృతిని ఫీల్ అవ్వగలుగుతాడు, అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. ఎవరికైతే అలాంటిదే ఉందో అయితే ఈజీగా వాళ్ళని కనెక్ట్ అవ్వగలుగుతాడు. లాజికల్ స్మార్ట్, లెక్కలు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత డిప్రిషియేషన్ అవుతుంది, ఎంత లైబిలిటీ, ఎన్ని షేర్ మార్కెట్లో ఎంత కొలాప్స్ అయింది, ఎక్కడ బ్లూ చిప్ కంపెనీస్ మాత్రమే అయినాయి, సో మిగతా అన్ని ఎట్లా అయింది, మీకు ఎప్పుడైనా లిక్విడ్ క్యాష్ కావాలంటే ఇలాంటి ఎన్నిసార్లు డౌన్ అవుతుంది, ఎన్నిసార్లు రైజ్ అవుతుంది, ఆ టైంలో బుక్ చేసుకోవడం మీకు రాకపోతే మళ్ళీ ఎన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది, గోల్డ్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి. సో మీకు రకరకాల మొత్తం అన్ని పారామీటర్స్ చేసి దీంట్లో ఉన్నటువంటి ప్లస్ చెప్తాడు, మైనస్ చెప్పడు. వేరే దాంట్లో ఉన్న మైనస్ చెప్తాడు, ప్లస్ చెప్పడు. బికాస్ ఈజ్ ఎ లాజికల్ స్మార్ట్ అండ్ వర్డ్ స్మార్ట్. మాటలు మాటలు మాటలు, ఎప్పుడు ఏ వర్డ్ ఉపయోగించాలి, ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్ వేయాలి, అవతల ఆలోచించాలి. మీతో మాట్లాడడం కష్టం అయ్యా, మళ్ళీ మాట్లాడతావయ్యా, చెప్పింది నిజమైన ఒప్పుకుంటాడు అని నువ్వు మాట్లాడతావు. కానీ అలా అని చెప్పేసి డోంట్ బి ఓవర్ ఇంటెలిజెంట్, దట్ డజంట్ మీన్. బట్ ఈ మాటలు వస్తాయి, కొంతమంది మాటలు రాని కూడా బ్రహ్మాండంగా అమ్ముతారు. అంటే వాళ్ళకి ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. పీపుల్ స్మార్ట్. కొంతమంది ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూడండి, వాళ్ళు చూస్తే ఈ చిన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ తో కలిసి ట్రావెల్ చేస్తున్నారు అనిపిస్తుంది. అప్పుడే పరిచయం ఉంటుంది, హాఫ్ అన్ అవర్ అవుతుంది. అంటే వాళ్ళ ఇన్స్టెంట్ పొలిటీషియన్ ఉండే క్వాలిటీ అది. కెనస్థెటిక్ ఇంటెలిజెన్స్, ఒక మైకేల్ జాక్సన్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవి గారు వాళ్ళ బాడీని ఎలా అంటే అలా మెల్ట్ చేయగలుగుతారు. బట్ వాళ్ళకి పీపుల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. ప్రతి ఒక్కరితో ఆయనతో రేప పెట్టుకోవాలి, అందరూ ఆయనకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సడన్ గా పాలిటిక్స్కి వస్తే పేర్లు గుర్తుంచుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు చూడండి, ఏమయ్యా రామయ్య ఎలా ఉన్నారు, మన ఊర్లో ఎలా ఉన్నారు, సో అక్కడ ఊర్లో సమస్య సాల్వ్ అయిందా, అది మంచి ఈయన సాల్వ్ చేసేది తెలుసు, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తారు. ఒకళ్ళ పేరు తెలియదు అనుకోండి, మళ్ళీ అసిస్టెంట్ అడుగుతాడు, అతను మనకి ఇంతకుముందు మన పాదయాత్ర అప్పుడు హెల్ప్ చేస్తారు, ఆయన పేరేంటి తెలుసుకుంటాడు. అంతే తప్ప నీ పేరు మర్చిపోయినా ఆయన అనే అవకాశం తక్కువ ఉంటుంది. ఆ స్మార్ట్నెస్ ఉంటుంది వాళ్ళు, పీపుల్ స్మార్ట్ వాళ్ళు. సో ఇలా మీరు చూస్తే బాడీ స్మార్ట్, మ్యూజిక్ స్మార్ట్, పిక్చర్ స్మార్ట్, సెల్ఫ్ స్మార్ట్, నేచర్ స్మార్ట్, ఇలా ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటాయండి. ఇది మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అని 20 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. స్కూల్స్ లో కూడా దీన్ని బట్టి వాళ్ళ కెరీర్ ఎంచుకుంటే ఎక్సెల్ అవుతారు. కానీ అది ఎంతవరకు అప్లై అవుతుంది మనకి? ఇప్పుడు నాకు లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు మొన్న, విల్లాట్ ఫోటోగ్రఫీ అని, మన ఏషియాలో టాప్ 10 ఫోటోగ్రాఫర్స్ అవార్డు వచ్చింది. నేను ఫోటోగ్రఫీ క్లాసెస్ ఇందులోకి రారా, నీ మాటలో ఏం డబ్బులు ఉన్నాయి, ఇందులోకి రారా అన్నాడు. నేను వెళ్ళి చాలా సార్లు క్లాసెస్ ఉన్నాను. ఆ ఫోటోగ్రఫీ, అపార్చరు, లెన్స్ ఇవన్నీ చెప్తుంటే ఇదేదో చైనీస్ భాషలాగా నాకు వెళ్ళట్లేదు బుర్రలోకి. నాకు నేచర్ అంటే ఇష్టమే, నేచర్ అండ్ ఇంటెలిజెన్స్ ఉంది, బట్ పిక్చర్ ఆ టెక్నాలజీ నాకు వెళ్ళట్లేదు. సో అందుకే నాట్ ఎవ్రీబడి ఈజ్ గిఫ్టెడ్, బట్ నాట్ ద సేమ్ గిఫ్ట్. దేవుడు అందరికీ గిఫ్ట్ ఇచ్చాడు కానీ సేమ్ గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకని అందరూ సక్సెస్ అవ్వచ్చు కానీ సేమ్ ఇంటెలిజెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళ యూనిక్ ఇంటెలిజెన్స్ వాడి యూనిక్ వేలో అవ్వచ్చు. అందుకే ఈ మోడల్స్ మీకు కావాల్సింది ఎంచుకోమని చెప్పాను, మీకు సూటబుల్ ఎంచుకోమన్నారు. ఇఫ్ యూ అగ్రీ విత్ దిస్ సెకండ్ పాయింట్, యూ కెన్ సే yes we agree and it is useful to us. And number 3 point is be tech savvy. నాకు రాదండి అంత, మా అబ్బాయి చూస్తాడు. యాక్చువల్ మా మనోడు బ్రహ్మాండంగా ఇలా చూస్తే తెలుస్తుందండి, నాకు రాదు ఎలా వాడాలో అది. జూమ్ అండి చాలా కష్టం ఇలాంటి మాటలు వింటుండే వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ క్రీస్తు పూర్వం మనుషుల కింద అయిపోతారు. ఇఫ్ యూ సే ఐ డోంట్ నో. నిజం చెప్పాలంటే ఏదన్నా జీవితంలో తెలియడానికి ఫస్ట్ ఆన్సర్ ఐ డోంట్ నో. బట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే తెలుసుకోవడమే. దానికి ఎక్కడ తెలుసుకోవాలి, ఎవరి ద్వారా తెలుసుకోవాలి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, పే చేయాలా, ఇన్వెస్ట్ చేయాలా, టైం ఇన్వెస్ట్ చేయాలా, తెలుసుకోవడమే. మీకు పూర్తిగా తెలియదు అనుకోండి, అది తెలుసున్న వాడికి మీరు అవుట్ సోర్స్ చేయండి. ఇది పని బాబు, అతను గైడ్ చేస్తాడు, అతను చేస్తాడు. మంత్లీ ఇంటనే అతనికి ఇచ్చేటమే డిజిటల్ మార్కెటింగ్ ఎఫర్ట్ చేసేవాడు. కానీ డిపెండెన్సీ ఇస్ ద బిగ్గెస్ట్ పవర్టీ. కొంతన్నా తెలుసుకుని ఉండాలి మీరు. ఎప్పుడన్నా అతను హ్యాండ్ ఇవ్వచ్చు, ఎప్పుడన్నా అతను సరిగ్గా చేయకపోవచ్చు. అందుకని మీ ఇంటెలిజెన్స్ కొన్ని విషయాలు మీకు ఎన్ని స్ట్రెంత్ ఉన్నా, వీక్నెసెస్, డ్రైవింగ్ నాకు ఇష్టం లేదండి కానీ ఎప్పుడో డ్రైవర్ హ్యాండ్ ఇచ్చాడు, మీకు డ్రైవింగ్ రాదనుకోండి, ఏమైపోతుంది మీ పని? అందుకని మీరు ఎక్స్పర్ట్ డ్రైవర్ అవ్వక్కర్లేదు కానీ తెలుసుకుని ఉంటారు. సో దట్ ఎవరైనా మిమ్మల్ని నేను రాయకపోతే నా పని లేదా, మీరు బతకలేరు అన్నట్టుగా ఉంటుంది. సో యూ విల్ బి ఏబుల్ టు మెయింటైన్. బట్ మాస్టర్ అవ్వకపోవచ్చు దాంట్లో, బట్ ఏబుల్ టు మెయింటైన్. అందుకే చాలా మంది స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేసి కొనాలి. ఎందుకు? బికాజ్ ఓవర్ స్ట్రెంగ్త్ అయిపోయింది. మీ వీక్నెస్ అసలు కొంచెం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి.
అందుకని వీక్నెసెస్ మోడరేట్ గా డెవలప్ చేసుకోవాలి, అవేర్నెస్ ఉండాలి. అవి పూర్తి వీక్నెస్ అవ్వకుండా, నాకు ఎమోషన్ వస్తే వీక్ అండి, మాట ఇచ్చేస్తానంటే డబ్బులు ఇచ్చేస్తాను, డబ్బులు ఉన్న జేబులో ఉంటే లేదని చెప్పలేను. అందుకని ఎవరైనా ఫోన్ చేసి ఏం చేస్తానంటే సాయంత్రం అంటే మొహం అంటే వెంటనే ఏం లేదు సార్ అంటాను, వాడు ఏదో పని చెప్తాడు, ఆ టైం వేస్ట్. సో తర్వాత నాకు పని ఉంది గుర్తు చెప్పిందంటే మళ్ళీ బాగుండదు, మొహమాటం. అలవాటు చేసుకోవాలి, నువ్వు చెప్పిన అలవాటు చేసుకో. సార్ నేను కెన్ ఐ కాల్ యూ బ్యాక్ ఇన్ 5 minutes, బోల్ టైం దొరుకుతుంది ఆలోచించుకోండి. బోల్ మంది ఉన్నారండి మీకు. మెటీరియల్ దొంగలు చాలా చిన్న దొంగలు, డబ్బు దొంగలు ఇంకా చిన్న దొంగలు, టైం దొంగలే పరమ భయంకరమైన గజ దొంగ. అది మళ్ళీ రాదండి, డబ్బులు మళ్ళీ వస్తాయి, వస్తువులు మళ్ళీ వస్తాయి, సమయం ఒక్కడే మళ్ళీ రాదు. బి అవేర్ ఆఫ్ దీస్ థీవ్స్, టైం థీవ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫోన్లు చేసి గంటలు గంటలు మాట్లాడి అదే సోది, అదే చెప్పింది చెప్పి, బి అవేర్ ఆఫ్ దిస్. అందుకని మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ మీద కూడా సెషన్ చేస్తాను. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు. సో ఐ కెన్ సీ దట్ మోర్ ఫ్రెండ్స్ ఆర్ రెస్పాండింగ్ టు దిస్. సో బీ టెక్ సావి, లెర్న్. ఎక్కడ మీ కస్టమర్స్ ఉన్నారో తెలుసుకుని ఏ వేదిక మీద మీరు మాస్టర్ అవ్వాలి, ఎక్కడ మీ క్లయింట్స్ ఉన్నారు, అది ఖచ్చితంగా మీరు ఆ టెక్ నేర్చుకోవాల్సింది, టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. అండ్ దీన్నే ఏమంటారంటే ఫిజిక్ టు కనెక్ట్ అంటారు. అంటే ఈవేళ కొంతమంది టెక్ సేవ అయిపోయి డిజిటల్ వాళ్ళలోనే ఉంటారు, మనుషులు ఎవరు కనపడరు. నేను చూడాలంటే ఇప్పుడు ఏమన్నారంటే మా ఇంట్లో ఏమనొచ్చు అంటే కొన్నాళ్ళకి నన్ను ఐ థింక్ నాతో మాట్లాడాలంటే జూమ్ లో కాల్ చేయాలి, అప్పుడు బాగా మాట్లాడాలి. సో అందుకని మనం ఫిజికల్ గా కనపడాలి, డిజిటల్ లో కనపడాలి. మన కస్టమర్స్ కూడా డిజిటల్ లో మన ప్రెసెన్స్ ఉండాలి, ఫిజికల్ గా కనపడాలి. దీన్నే డిజిటల్ గా విజిట్ చేయండి, ఫిజికల్ గా కూడా విజిట్ చేయండి. దీన్నే ఫిజిట్ అంటారు. ఫిజికల్ ప్లస్ డిజిటల్ కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ నెసెసరీ ఇన్ టుడేస్ వరల్డ్. అని ఏదో ఒక దానికి వెళ్ళిపోతే మీకు డిజిటల్ బాగా వచ్చని మీరు కనెక్ట్ ఉండదు. మిమ్మల్ని గుర్తుపట్టలేదు కూడా, ఎప్పుడన్నా కలిసినా కూడా అదేదో వెన్నెల ఆడపిల్ల టైప్ లో ఉంటుందండి. అందుకని మీరు వసంత కోకిల టైప్ లో మీరు ఎవరు అని మళ్ళీ రిజిస్టర్ అవ్వకుండా ఉంది. దానికంటే మీరు డిజిటల్ లోనే ఉండండి, ఫిజికల్ గానే అప్పుడప్పుడు అకేషన్స్ లో. అంటే ఇప్పుడు కాదండి, సామాజిక దూరం పాటించండి. ఇప్పుడు ఇది కరెక్ట్ పద్ధతి, బట్ ఇన్ ద నార్మల్ టైమ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో అండ్ ఇఫ్ యూ అగ్రీ విత్ దిస్ థర్డ్ పాయింట్, బీ టెక్ సావి, ఇది మనం ఫిజిట్ టు కనెక్ట్, ఫిజికల్ ప్లస్ డిజిటల్ ఈజ్ ఈక్వల్ టు ఫిజిట్ అని కొత్త వర్డ్ వచ్చింది మార్కెటింగ్ లో. ఇది మీరు అగ్రీ అయితే ఎస్ అనొచ్చు. నాకేం లాభం లేదండి, మీరు ఎకనాలజీ చేసినా చేయకపోయినా ఐ విల్ గో హెడ్, బట్ ఇట్ విల్ యాక్చువల్లీ రిజిస్టర్ యువర్ మైండ్. ఎస్ అగ్రీ అని మీకు అనిపిస్తే, ఎక్స్ప్రెస్ చేస్తే, అది మీకు ఆటోమేటిక్ గా మీకు ఇస్తుంది అది. సో 4th ఈజ్ అప్గ్రేడ్, నాట్ అప్డేట్. చూడండి ఈ వర్డ్ చూడండి, రెండు ఒకలాగే ఉంటాయి, ఎందుకంటే రెండు ఒకటి కాదు. అప్గ్రేడ్, నాట్ అప్డేట్. So thank you so much, and I can see a lot of responses. Wonderful, very nice, Naveen, very nice. And కొన్ని పేర్లు ముందు వెళ్ళిపోతే చూడలేకపోతున్నాను, రికార్డ్ చేయండి. వండర్ఫుల్. సో వెరీ గుడ్ అండి. సో అప్గ్రేడ్ నాట్ అప్డేట్ అని ఎందుకు అంటున్నాను? అప్డేట్ అంటే ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇది అప్డేట్. అప్గ్రేడ్ అన్నది, సపోజ్ మీరు అప్డేట్ అన్నది మీ ఫోన్ ఉంది, దాంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు, కానీ ఫోన్ ఏం మీది స్మార్ట్ ఫోన్ కాదు, స్క్రీన్ పగిలిపోయింది, ఫోన్ వినపట్లేదు, సరిగ్గా కనపట్లేదు, సరిగ్గా వినపట్లేదు, సో వేడెక్కిపోతుంది, ప్లస్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. దీన్ని సాఫ్ట్వేర్ ఎంత అప్డేట్ చేసినా లాభం లేదండి, మొత్తం ఫోన్నే అప్గ్రేడ్ చేయండి. ఇది అప్గ్రేడ్ అంటే దీన్ని ఇంప్రూవ్ చేయడం కాదు, టోటలీ బికమ్ ఏ న్యూ వర్షన్. మీరు ఇప్పుడు కొత్త కార్లు వచ్చినాయి అనుకోండి, పాత కార్లని 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో చూడండి, అంబాసిడర్ కార్ ఉండేది, ఎంతకాలం అని అప్డేట్ చేస్తూ పోయారు, కొన్నాళ్ళకి ఏమైపోతుంది అప్గ్రేడ్ అవ్వకపోతే. అదే టాటాస్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళారు, అప్గ్రేడ్ ఈ మధ్య చేస్తున్నారు వాళ్ళు. ల్యాండ్ రోవర్, జాగ్వార్, ఇవన్నీ వాళ్ళ ఆ కంపెనీ కొన్నాక, ఆ డిజైనర్స్ వచ్చాక అప్గ్రేడ్ మొదలైంది. అప్పుడు దాకా ట్రక్ డిజైనర్స్ డిజైన్ చేశారు. సో దేర్ మైండ్ సెట్ కెనాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ హెవీనెస్ అండ్ సేఫ్టీ, నాట్ స్మూత్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్. Because it's a totally 2 different school of thought అది. సో అందుకని రియల్ ఎస్టేట్ లో ఉండి మీరు, సో పూర్వం ఎలా ఉండేవారు, పూర్వం ఇప్పుడు కూడా చాలా మంది అలాగే ఉంటారు. ఇప్పుడు మీరు ఊరెళ్ళి చూస్తే వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పేసి, పొలిటీషియన్ అని మీకు తెల్ల తెలుస్తుంది. వాళ్ళ డ్రెస్ చూసి పైనుంచి తెల్లగా, చొక్కా వైట్, ప్యాంట్ వైట్, షూ వైట్, సాక్స్ వైట్, మరి ఇంకా లోపలికి తెలియదు మనకి, అన్ని వైటే, మనసు వైట్గా తెలియదు, బట్ అది చూసి ఇతను పొలిటీషియన్ అని తెలిసిపోతుంది. సో అలా రియల్ ఎస్టేట్ కూడా ఇంచుమించు ఈ డ్రెస్లు అలాగే వేస్తుంటారు, కానీ ఎక్స్ట్రా కొన్ని ఉంటాయి. పొలిటీషియన్ సింపుల్ గా ఉండాలి, పెద్ద కార్లు, పెద్ద గోల్డ్ చైన్లు వేస్తే అమ్మ మనం ముంచేసాడు అనుకుంటారు, కానీ మనం ఏమి లేకపోతే వీడు అసలు మనం ముంచేస్తాడేమో అనుకుంటారు. అందుకని పెద్ద పెద్ద చైన్లు వేసుకుని వాడికి నమ్ముకుని రావడానికి అది కోడ్ అనమాట. బట్ అలాంటివి కనుక మీరు పెట్టుకుంటే ఫ్యూచర్ లో, అది అప్డేట్ నాట్ అప్గ్రేడ్.
యూ హ్యావ్ టు లుక్ తరు ప్రొఫెషనల్. సో అందుకని ఫ్యూచర్ బేస్డ్ బిజినెస్ ట్రెండ్స్ ని బట్టి మీరు అప్గ్రేడ్ అవ్వాలి, అప్డేట్ అవ్వడం కాదు. అందుకని మీరు ఎప్పుడు గల్ల చొక్కాలు వేసి, ఎప్పుడు ప్యాంట్లు వేసి, చెప్పులు వేసి ఉన్నారనుకోండి, సడన్లీ సీ దట్ ఎలా ఉండొచ్చు, మీరు ఎలాంటి గ్రూమింగ్ చేయొచ్చు. ఇంటి దగ్గర ఒక వార్డ్రూమ్ లో పెద్ద అర్థం పెట్టుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు am I looking like a leader or not, am I looking as an expert or not, am I looking as an authority or not. మీ బ్యాగ్ పాత బ్యాగ్ రాకుండా పెట్టుకుంటున్నారు అనుకోండి, డోంట్ అప్డేట్. అందరూ ఏది కొంటున్నారు అది అప్గ్రేడ్ వస్తారు. ఎలాంటి బ్యాగ్, ఎలాంటి స్టైల్స్ ఉండాలి, ఎలాంటి విధంగా క్యారీ చేయాలి బ్రోషర్స్. సో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ 5 ఏళ్ళ నుంచి ఒకటే టైపు అప్డేట్ అవుతుంటారు, ప్రొడక్ట్ దాంట్లో యాడ్ చేస్తుంటారు, అదే టైప్ ప్రెజెంటేషన్. ఏది కొత్త పద్ధతి, ఇన్నోవేషన్ ఏది. యూ కెన్ ఇన్నోవేట్, యూ కెన్ అప్గ్రేడ్. మీ ఇండస్ట్రీలో మీరు గేమ్ చేంజర్ అవ్వచ్చు. అందరూ అప్డేట్ అయి ఉంటారు మూవీ ఇండస్ట్రీలో, అమెరికన్ అప్గ్రేడ్ అవుతుంటారు ఎవ్రీ మూవీ. రాజమౌళి గారు అప్గ్రేడ్ అవుతుంటారు. ఎవరైతే అప్గ్రేడ్ అయ్యారో వాళ్ళకి దే కీప్ రాకింగ్. నిన్న ఈవేళ ఒక ఇంటర్వ్యూ చూసాను రాజమౌళి గారి. ఇలాంటి లాక్డౌన్ ఉండడం వల్ల ప్రేక్షకులు థియేటర్కి రాకపోవచ్చు. ఇప్పుడు అప్డేట్ అయితే లాభం లేదు, అప్గ్రేడ్ అవ్వాలి. మీరు ఎలా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే న్యూ బిజినెస్ మోడల్స్ ఏమైనా ఆలోచించకపోతే మీరు ఏమైపోతారు, ఆలోచించిన వాళ్ళందరూ. అందుకే మార్పు కంటే ముందే మారిన వాళ్ళు లీడర్స్ అవుతారు. ఇఫ్ యూ చేంజ్ బిఫోర్ ద చేంజ్, or if you create the change, you will lead. If you change after the change, you will survive. If you do not change even after the change, you will be changed by the change. This is our last decade quotation. But today I'm not talking about change. It is transformation. Be a new you. Be a future you. ఒక కొత్త నవశకం రాబోతున్న నవశకంలో ఎలాంటి మనిషి ఉండాలి? అథెంటిక్ with his character and competence. Character is nothing but core purpose and core values. I will also talk about that. So unlearn, ముందు నేర్చుకోవడం మానేయండి. ఇప్పుడు దాకా గేరు వెహికల్ నడిపారు, ఇప్పుడు సడన్ గా మీకు ఆటోమేటిక్ వెహికల్ వచ్చింది, లేదా సడన్ గా హెలికాప్టర్ నడపాల్సి వచ్చింది. మీ పాతది ఎందుకు పని చేస్తుంది? సో అన్లెర్న్, లెర్న్ టు అన్లెర్న్, లెర్న్ టు అంథింక్. ఒకే విధంగా ఆలోచించడం, ఎట్లా పటాయించాలి కస్టమర్ని, ఎట్లా ఈ థింకింగ్ మానేయండి. ఎవడన్నా చేస్తే ఎలా దొరికే నీకు, ఈ లాంగ్వేజ్ మానేయండి. హౌ టు హెల్ప్ people, how to help them become rich, how to help them. సో లేదా కొన్ని విషయాల్లో మేనేజ్మెంట్ ప్రామిస్ ఇచ్చింది, మీరు వాళ్ళకి ఇచ్చారు, ఇది నెరవేర్చలేదు. హ్యావ్ ద కరేజ్ టు స్టాండ్ ఫర్ యువర్ వర్డ్. సార్ మనం మాట ఇచ్చాం, దే విల్ అప్రిషియేట్. బీ ఏ లీడర్, బీ అన్బయాస్డ్. ఇటు మేనేజ్మెంట్ వైపు ఉండొద్దు, అటు కస్టమర్ వైపు ఉండొద్దు. ఏదైతే మనం ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో దాని మీద బిజినెస్ చేస్తామో దాని మీద నిలబడండి. యూ విల్ బీ ఏ గ్రేట్ లీడర్. సో అన్లెర్న్, అన్థింక్ అండ్ అన్డూ. ఇంతకుముందు చేసే విధంగా పొద్దున్నే మన రాత్రి దాకా సాయంత్రం అయితే గ్లాసులు గలగలలాడాలి. మన క్లాస్మేట్స్ ఉన్నారో లేదు కానీ క్లాస్మేట్స్ విపరీతంగా ఉంటారు ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీలో ఎందుకు తెరమరుగైపోతుంటారు? ఈ అలవాట్లే. ప్రతి ఇండస్ట్రీకి ఒక కల్చర్ ఉంటుంది, హ్యాబిట్స్ ఉంటాయి. వై షుడ్ వి లీవ్ దట్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్? వై కాంట్ యూ బీ డిఫరెంట్? అలా ఉంటేనే పరిచయం అవుతారా? యూ బీ డిఫరెంట్, యూ బీ ఏ ట్రెండ్ సెట్టర్, ట్రెండ్ ఫాలోయర్ కాదు. సో అండు, ఏది చేస్తున్నారో అది వదిలేయండి. అప్గ్రేడ్, నాట్ అప్డేట్. ఇది 100 విషయాలు చెప్పొచ్చు దీంట్లో మిత్రమా. మీరు ఆలోచించండి ఏ విషయాల్లో మీరు కొన్ని వదిలే. అన్లెర్న్, అన్థింక్, ఏది కొత్తగా ఆలోచించడం, ఇది మానేస్తే కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. క్రియేటివ్లీ, ఇన్నోవేటివ్లీ. అండు, పాత విధాలుగా చేయడం మానేయండి. అండ్ మ్యాచ్ యువర్ ప్రొడక్ట్. 5th one is be a మ్యాచ్ మేకర్. పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, సరైన సంబంధాలు చూసేవాళ్ళు ఎట్లుంటారు చూడండి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి యావరేజ్ ని వాళ్ళు చూసిన సంబంధాల్లో 50% డైవర్స్ అవుతుంటాయి. ఎందుకంటే కట్నం ఎంత ఇస్తున్నారు, అమెరికా సంబంధమా, ఇవన్నీ చూస్తారు తప్ప వీళ్ళకి కరెక్ట్ మ్యాచ్ ఏది, క్యాస్ట్ మ్యాచ్ అయిందా, కెరీర్ మ్యాచ్ అయిందా, ఇంకేంటంటే ఇంకేం చూస్తారు, దట్ క్యాస్ట్ కెరియర్ ఇలాంటివి చూస్తారు. బట్ క్యారెక్టర్ ఎంతమంది చూస్తారు, వాల్యూస్ ఎంత మ్యాచ్ అని చూస్తారు. పూర్వం 7 తరాలు చూసేవారు, అందుకే డైవర్స్లు అయ్యి కాదు. సో సిమిలర్ గా మీ ప్రొడక్ట్ ఏంటి, కస్టమర్ నీడ్ ఏంటి, ఈ ప్రొడక్ట్ కి ఎవరు అవసరం. ప్రతి అమ్మాయికో మొగుడు ఉన్నట్టుగానే ప్రతి ప్లాట్ కో ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ ఎవరు, ఈ ప్లాట్ క్యారెక్టర్ ఏంటి, ఈ ప్లాట్ క్యారెక్టర్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయిన కస్టమర్ ఎవరు, రీసెర్చ్ చేయాలి, ఆలోచించాలి. అడిగితే వచ్చేది కాదు మిత్రమా, ఆలోచిస్తే వచ్చేది. ఇచ్చాడు కదా దేవుడు మన బ్రెయిన్. మ్యాచ్ యువర్ ప్రొడక్ట్ ప్రొఫైల్ విత్ రైట్ కస్టమర్ ప్రొఫైల్. అండ్ మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోరు, ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడే ఫోకస్ చేస్తారు. సో అండ్ దెన్ అవర్స్ ఆఫ్ లాజిస్టిక్స్. రైట్ ప్రొడక్ట్,
రైట్ క్వాంటిటీ, రైట్ కండిషన్, రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ కస్టమర్ అండ్ రైట్ ప్రైస్. మీకు మ్యాచ్ చేయడం అన్నది ఒక ఆర్ట్. ఆ మ్యాచ్ చేయగలగాలి. ఈ మ్యాచ్ చేయడంలో ఎంత సక్సెస్ అయితే అంత ఎఫర్ట్లెస్ గా యూ కెన్ సక్సీడ్. మీరు అందరూ కూడా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ల్యాప్టాప్ అయితే. I'll wait for a few seconds because some people wanted this. ఇవన్నీ నేను మార్నింగ్ జస్ట్ పెన్సిల్ తీసుకుని రాసుకున్నాను ఈ పాయింట్స్ అంతే. నేను టైటిల్ ఇచ్చేటప్పుడు నాకు తెలియదు ఏం చెప్పాలా. ఎక్కడో మీరు ఇంటర్నెట్ లో కొడితే వస్తాయి. ఎందుకు అలాగా? నేను ఐ వర్క్ విత్ మెనీ రియల్ ఎస్టేట్ పీపుల్, వాళ్ళకి ఎంటర్ప్రినర్స్ తో వర్క్ చేశాను. లెట్ మీ థింక్ బిహాఫ్ ఆఫ్ దెమ్. వాళ్ళ వైపు నుంచి ఆలోచించాను. నాకు వచ్చిన ఆలోచన, ఇఫ్ యూ ఫీల్ దే ఆర్ యూస్ఫుల్ టు యూ అండ్ యూ కెన్ సే yes, useful. And 6-1, focus on one. రెండు కుందేలు పట్టుకుందాం ఒకేసారి ట్రై చేస్తే ఎలా ఉంటది? రెండు బోట్ల మీద ఒకేసారి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటది? మరి మన దాంట్లో మిత్రమా ఎంతమందికి, ఇఫ్ యూ థింక్ యూఆర్ ఎ బిజినెస్ మ్యాన్ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ డూయింగ్ డీలర్ అనుకోండి. డీలర్ 4-5 కార్లు డీలర్ తీసుకోవచ్చు, కానీ మారుతి డీలర్ మారుతి కార్లనే అమ్ముతాడు. మారుతి కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని అమ్ముతాడు. అలా ఉండేది మారుతిది ఒకే చోట పెట్టడం. కావాలంటే ఇంకో షోరూమ్ పెట్టి దానికి ఇంకో మేనేజర్ని పెడతాడు. అతను ఒకదాని మీద ఫోకస్ చేస్తాడు. కానీ మన బ్యాగ్లో ఎన్ని బ్రోషర్లు ఉండొచ్చు, మీ ఇష్టం, అది మీ చాయిస్. అది ఎల్ఐసి చేసిన వాడు ఇంకో కంపెనీ బిర్లా సన్ లైఫ్ రెండో పెట్టుకుంటే, సో అఫ్ కోర్స్ డిఫరెంట్ కంపెనీస్ యూ కెన్, దెన్ యూ డోంట్ థింక్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్, యూ ఆర్ లైక్ ఎ డీలర్ ఆర్ ఎ డిస్ట్రిబ్యూటర్. దట్ ఇస్ ఎ బిజినెస్ మోడల్. I will give right advice to the right customer, right product ఇస్తా. నా దగ్గర చాలా ఉన్నాయి. You take it, you become a supermarket. Understand, that's a business model. But if you want to focus on one. Eagles soar because they always focus on their goal. 1. 4 కింద చూసుకుని 5 కిలోమీటర్ల పైనుంచి ఫోకస్ తప్పకుండా వస్తుంది. Because focus. సో నేను అలాగే ఇప్పుడు ఇది చేస్తా, నేను ఇంకొకటి ఏదో వ్యాపారం చేస్తా, ఇంకొకటి చేస్తా. నా బిజినెస్ నమ్మాను 2004లో, బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఫోకస్ అంటూ, బికాస్ ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ మై మిషన్. ఒక ఆమ్ ఆద్మీ రాసిన పుస్తకాన్ని ఇన్ని వేల అమ్ముడుపడడం ఏంటి, కన్నడలో రావడం ఏంటి, జ్యుడిషియల్ అకాడమీ నుంచి పిలిచిన 8 సంవత్సరాలు జ్యుడిషియల్ అకాడమీకి ఫ్యాకల్టీగా వర్క్ చేయడం ఏంటి, 2 జడ్జెస్ నాకు స్టేజ్ వరకు రావడం, మళ్ళీ సెండ్ ఆఫ్ 2 జడ్జెస్ ప్రోటోకాల్ ఏంటి. సో నేను చదివింది ఏంటి, మన డిగ్రీ కూడా చేయలేదే, సర్కార్ బల్లో చదివి ఒక ఈ స్టూడెంట్ నుంచి వచ్చి కూలి పంతం మొదలుపెట్టి కుర్రవాడికి ఇంత యొక్క వైభవం ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి దేవుడిచ్చిన గిఫ్ట్ని పట్టుకుంటే జీవితమే కరతాల ధ్వనం చేస్తుంది, మనకి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తుంది. When I understood that, I thought I will focus more on this. ఇంకా ఎక్కువ తెలుసుకుంటా. I will increase my capacity. I will increase my capability. So I will understand the depth of human potential. And I sold my business, which is 20-25 people successfully running. People said, "You are mad, you are crazy." Yes, all extraordinary people are crazy and eccentric. No doubt into that. I am no exception. Ordinary people will have a career. Extraordinary will have a mission. They know when they are born, they don't care. They know why they are born. ఎప్పుడు పుట్టేవో తెలుసుకున్న వాళ్ళ బర్త్డే వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టి. మరి ఎందుకు పుట్టేవో తెలుసుకున్న వాళ్ళ బర్త్డే ఇతరులు సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళు ఉన్నా లేకపోయినా. సో హౌ మెనీ వైఫ్స్ యూ హ్యావ్ ఆర్ విష్ టు? ఎంతమంది భార్యలు ఉన్నారు మీకు? పూర్వం రాజుకు 4-5 ఉండేవారు, కెపాసిటీ ఎక్కువైంది, అప్పుడు అది యాక్సెప్టెడ్. నిన్న ఈ వేళ వార్త చూశాను, ఎవరు ఆయనకి ఫార్మా కంపెనీ పాస్ ఇచ్చారని చెప్పి 3 రోజుల నుంచి ఇంటికి రావట్లేదు. ఏంటంటే పోలీసులు రావట్లేదు. ఇవి డౌట్ చారా చేస్తే ఇంకో ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు ఇవి ఫోన్ చేసి పోలీసులకి చెప్తే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు అంటే మొత్తం మీద ఇప్పుడు నా గడకనంత తయారవుతుంది. ఒక్క ఫ్యామిలీని సరిగ్గా హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు మనకి. ఇంకోటి, ఒక రాజు ఉండొచ్చు, రాజు కెపాసిటీ ఉంది. సో హౌ మెనీ వైఫ్స్ ఫోకస్ ఆన్ వన్? నిజం చెప్తున్నాను మిత్రమా, ఇఫ్ యూ ట్రీట్ యువర్ వైఫ్ యాజ్ ఎన్ ఏంజల్, ఈవిడ భగవంతుడు పెళ్లికి ముందు ఎలా అనిపిస్తుంది అట్లా ట్రీట్ చేయడం మొదలు పెడితే ఒక్క వైఫే మీ జీవితంలో చాలా ఎక్కువ, మీరు తట్టుకోలేరు, అంత ప్రేమిస్తుంది ఆవిడ. బట్ వి టేక్ ఫర్ గ్రాంటెడ్. ఏదైతే మనకి ఈజీగా వచ్చినాయో వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. అఫైర్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఫైర్ ఉన్నోడికి ఎఫ్ఐఆర్ అక్కర్లేదు. ఫైర్ మిస్ఫైర్ అయితే అప్పుడు దట్ విల్ ఎండ్ అప్ విత్ ఎన్ అఫైర్. అది మీ చాయిస్. దట్ ఇస్ ఎనీవే. లెట్ మీ నాట్ గెట్ బ్యాక్ టు డీటెయిల్స్. సో ట్రై సైలింగ్ ఇన్ 2 boats. సో నో, సో ఫోకస్ ఆన్ వన్. అందుకే నేను ఎప్పుడో కథ చెప్తుంటాను, దట్ కుందేలు నక్క
కుందేలు కదండి, ముళ్ళపంది, నక్క. నక్కకి చాలా స్కిల్స్ వచ్చు, చాలా తెలివైంది, చాలా దూరం తిరుగుద్ది. కానీ ముళ్ళపందిని పట్టుకోలేదు. ముళ్ళపంది కొంచెం దూరమే తిరుగుద్ది, దానికి ఒకటే పని వచ్చు. కానీ ముళ్ళపంది మీద చచ్చిపోయిన నడిస్తుంది, దూకుతుంది, ఎన్ని చేసినా ఆ మూతులో ముళ్ళు గుచ్చుకుని వెళ్ళిపోద్ది. ఎందుకంటే నక్కకి చాలా విషయాలు తెలుసు, దేంట్లో మాస్టర్ కాదు. ముళ్ళపందికి ఒకటే విషయం తెలుసు, ఏది దాడి చేస్తే లాస్ట్ మినిట్ లో ముళ్ళు ఇలా అంటది, అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. దాంట్లో అది మాస్టర్. కానీ హెజ్ హాగ్ అంటారు ఇంగ్లీష్ లో, ఫాక్స్ వర్సెస్ హెజ్ హాగ్. సో ఇట్స్ బెటర్ టు బి, అందుకే జాక్ ఆఫ్ మెనీ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు జాక్ ఆఫ్ మెనీ అన్ని తెలుసుకోండి, మాస్టర్ ఆఫ్ వన్ ఒకటి కాదు, దీని గురించి ఎక్కువ తెలుసుకోండి. అందుకే బ్రూస్ లీ కూడా చాలా సార్లు చెప్తుంటాను, నేను ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ నోస్ 1000 కిక్స్. నాకు 1000 కిక్లు ఒకసారి ప్రాక్టీస్ చేసి వచ్చిన చూసి భయపడ్డాను. బట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ ప్రాక్టీసెస్ 1 kick 1000 times. కానీ ఒక కిక్ 1000 సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చిన వాడిని చూసి భయపడతాను, బికాస్ హీ నోస్ హీస్ ఎ మాస్టర్. సో ఐఎమ్ టెలింగ్ యూ, ఫోకస్ ఆన్ వన్. అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఇకిగాయ్ చెప్పినట్టుగా మీకు మీది గేమ్ కాదనిపించింది, డోంట్ వేస్ట్ టైం మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్స్ మై టైం, ఇక్కడ తప్ప నాకు సంపాదించడానికి ఇంకో దారి తెలీదు, ఇదే నాది, ఇదే నాకు నచ్చింది, ఇదే నా కన్విక్షన్, ఇదే నాకు ఫ్యూచర్ ఉంటుంది, దెన్ ఫోకస్, లెర్న్, రీసెర్చ్ అండ్ 7 దీస్ ద ఫోకస్. సో ఇఫ్ యూ వాంట్ టు, పందులు గుంపులుగా వస్తాయి, సింహం కాదంటారు. సింహం కూడా గుంపులుగా వెళ్తుంటది, కానీ గద్ద గుంపులుగా వెళ్ళాలి. కొన్ని జాతులు గద్దలు అంటే ఇప్పుడు అది చాలా సంవత్సరాలు జీవిస్తాయంట. కొన్ని సంవత్సరాల తర్వాత వాటి రెక్కలు బరువు ఎక్కువైపోతాయి, ముక్కు వాడి తగ్గిపోద్ది, గోళ్ళు వాడి తగ్గిపోద్దట. అప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి 150 రోజులు ఉండిపోతుందట. ఉండిపోయి తన రెక్కలన్నీ తీసుకుని, ముక్కును వాడి చేసుకుని, గోళ్ళు వాడి చేసుకుని, మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 30-40 years యవ్వనంతో జీవిస్తుంది. అందుకని ఈ టైంని ఎలా వాడుకోవచ్చు మనం, షార్పన్ చేసుకోవడానికి కదా. సో ఫోకస్, ఇంతకంటే గోల్డెన్ పీరియడ్ మళ్ళీ దొరకదు మిత్రులు. అండ్ లాస్ట్ వన్ ఈస్ కీప్ డోపమైన్ హై. నా మిత్రుడు ఒక ఆయన తయారు చేశాడు, కిషోర్ అని. ఆయన డోపమైన్ నాకు తెలుసు, కానీ ఇంత క్లియర్ గా అబ్బాయి తయారు చేశాడు, వండర్ఫుల్ పర్సన్. సో అది ఎలాంటిదంటే, మనం ఎక్సైట్మెంట్ రావడానికి కన్స్ట్రక్టివ్ గా, పాజిటివ్ గా చేయొచ్చు, నెగిటివ్ గా చేయొచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మిత్రమా, మీరు ఏం చేస్తున్నారు. మంచి డైట్ తీసుకోవడం ద్వారా మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. పొద్దున్న మీరు మంచి ఫ్రూట్స్ తీసుకోండి, ఒక దానిమ్మకాయ గింజలు ఒక గింజ తిని చూడండి, మీకు ఎంత ఉత్సాహంగా ఉంటుందో. బొప్పాయికాయ తిని చూడండి, ఒక చెరుకు రసం తాగి చూడండి. మంచి డైట్ వల్ల మీకు ఎక్సైట్మెంట్, మంచి ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. మంచి బాగా నిద్రపోండి, త్వరగా నిద్రపోండి. మీరు త్వరగా నిద్ర లేగాలనుకుంటే మీ జీవితంలో సంభవం కాదు. త్వరగా నిద్రపోతేనే ఆటోమేటిక్ గా త్వరగా లేస్తారు. బాడీ రిలాక్స్ అయిపోతే అది పడుకోది కాదు, లేచిపోతుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే మీరు లైఫ్ లో చాలా కోల్పోతారు. ఇఫ్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ద సైలెన్స్. వారంలో 7 రోజులు కాకపోయినా కనీసం 2-3 రోజులను ప్రయత్నించండి. మనం ఏమి సాధించేసేది ఏమన్నా 9 తర్వాత పనికిరాని టీవీలు, పనికిరాని ప్రోగ్రాంలు చూడడం తప్ప. పొద్దున్నే సాయంత్రంగా ఉన్నాక అంతకుమించి సమయం అక్కర్లేదు. సో ఎక్సర్సైజ్ 20 సంవత్సరాలు దాటిన తర్వాత బాడీ డిటరియేట్ అవుద్ది. అది మెయింటైన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. సీనియర్ సిటిజన్స్ కి వాకింగ్, యూ కెన్ డూ వెయిట్ ఎక్సర్సైజ్, యూ కెన్ డూ యోగా. యోగా వల్ల అయితే ఎన్ని చక్రాస్, ఎన్ని ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. సో ఎక్సర్సైజ్, డీప్ బ్రీతింగ్. మీరు ఒకవేళ కనుక అన్నిసార్లు ఎక్సర్సైజ్ కుదరలేదా, ఎన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయండి. భస్త్రిక ఉంది, అన్ని ఆన్లైన్ లో ఫ్రీగా దొరుకుతున్నాయి. అనులోమ విలోమ ఉంది, బ్యాలెన్స్ చేస్తుంది బ్రెయిన్. అది భస్త్రిక మొత్తం లంగ్స్ ని క్లీన్ చేసి లంగ్ కెపాసిటీని పెంచుద్ది. మన బాడీలో రక్తం క్లీన్ చేసేది మనకి హార్ట్, సో లంగ్స్. I think the third one is kidneys, but lungs is not working. Lungs చివరన నరాల దగ్గర బ్లడ్ ప్యూరిఫై చేస్తుందట, కానీ మనం పీల్చుకునేది ఇంతే కదా, పూర్తిగా పీల్చుకుంటే కదా అది ఆ లోడ్ హార్ట్ మీద తగ్గిది. సో అందుకని ప్రాణాయామం. సో క్రియేటివ్ వర్క్, ఏదో ఒకటి కూర్చుని ఈ ఫోన్ పక్కన పడేసి, ఈ డిజిటల్ ఈ గాడ్జెట్స్ పక్కన పడేసి చేతితో పని చేసి ఉంటే ఒక కొత్తది క్రియేట్ చేయండి. పిల్లలు ఎందుకంటే హ్యాపీగా ఉంటాడు, బొమ్మకి వేస్తాడు, మట్టితో చేస్తాడు. పూర్వం మన మట్టిలోంచి వచ్చిన వాళ్ళమే కదా, ఇవాళ అన్ని సిమెంట్ సిమెంట్ సిమెంట్. డూ సంథింగ్, హ్యాండ్ వర్క్, క్రియేట్ చేయండి సంథింగ్. సో అచీవ్మెంట్ ఏదైనా సాధించినప్పుడు చూడండి, ఒక స్టేజ్ మీద పిలిచి డబ్బులు ఇచ్చిన దానికంటే ఒక మెమెంటో ఇచ్చారనుకోండి, ఎస్పీ కృష్ణారెడ్డి గారిని పిలిచా, ఎవరిని పిలిచా, ఆ పిక్చర్ పెట్టుకుని, లేకపోతే ఒక బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చారనుకోండి, ఇవి మనిషికి డోపమైన్. లవ్ అండ్ అఫెక్షన్,
అల్టిమేట్ గా చూడండి, ఇంటికి ఎంత కష్టపడి వెళ్ళినా ఆ పాప బాబో వచ్చి ఆ ప్రేమగా భార్య చూసారనుకోండి. మన జగన్ గురించి చెప్పారు, భార్య భర్తని ఎలా చూడాలి, ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఉందనుకోండి, అది సంపాదించాలి మిత్రమా, అడుక్కుంటే వచ్చేది కాదు. జీవితంలో హక్కు సంపాదించు, లేదా ధర చెల్లించు. ఇవాళ నేను ఇలా మాట్లాడడానికి మీరు ఇంతమంది ఎంతో సీనియర్స్, ఎంతో ధనంలో ఇంకా ఎక్కువగా ఉన్నవాళ్ళు, సో వీళ్ళందరూ కూడా నా మాట వేళ వినేటటువంటి అవకాశం సొసైటీలో వచ్చిందంటే ఈ హక్కు సంపాదించాను. I have paid the price. I have invested my time and meditation. చాలా ఈజీ అండి, 15-20 minutes. ఇనిషియల్ గా మీరు కనుక సైలెంట్ లో కూర్చోలేకపోతే గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి. సిస్టర్ శివాని అని కొడితే వస్తాయి, శ్రీ శ్రీ రవిశంకర్ మెడిటేషన్స్ అని వస్తాయి. రెడీగా ఉన్నారు, ఇంతకుముందు ఈ మెంటర్స్ మనకు ఉన్నారు రెడీగా, పిలిస్తే దొరుకుతారా? దోస్ విఐపీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఆమ్ ఆద్మీ ఆల్సో. అంటే మనం ఎంత విఐపీ టెక్నాలజీ వచ్చాక. సో అందుకని ప్రతిరోజు దోసపడాలి. అంటే మీరు అనుకుంటారు సాయంత్రం దోశ పడితే గానీ మనకి కిక్ రాదండి అని. ఈ దోశ లేకపోతే ఆ దోశ మీకు కిక్ ఇస్తుంది. ఈ దోశ ఏంటంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అండ్ ఎండోర్ఫిన్స్. డోపమైన్ ఉంటే మీకు ఎక్సైట్మెంట్, ఉత్సాహం వస్తుంది, తెలియకుండా ఎంత చేసినా ఇంకా పని చేయాలనిపిస్తుంది. ఆక్సిటోసిన్ బాండ్, ఇవాళ మనుషులతోటి బాండ్ తగ్గిపోయి కుక్క పిల్లలు పెంచుకోవాల్సి వస్తుంది. సో సెరోటోనిన్ ఎప్పుడైనా తిరిగి ఇచ్చావా ఇది రిలీజ్ అవుతుంది, సహాయం చేసావా రిలీజ్ అవుతుంది. అండ్ ఎండోర్ఫిన్స్, మన శరీరంలో ఇమ్యూన్ పెరగాలంటే, నేచురల్ పెయిన్ కిల్లర్స్ పెరగాలంటే శరీరానికి పెయిన్ ఇవ్వాలి. నువ్వు ఏది చేయగలుగుతున్నావో అదే చేస్తుంటే కొత్తది ఎలా వస్తుంది. అందుకని 10 కిలోలు మోయగలిగితే 15 కిలోలు మోయి, అప్పుడు ఆటోమేటిక్ గా ఫస్ట్ 2 రోజులు పెయిన్ వస్తాయి. పెయిన్ వస్తుందని మానేయడం కాదు, 3వ రోజుకి శరీరం తెలుస్తుంది వీడేదో మనం చేయగలిగే కెపాసిటీ కంటే చేస్తున్నాడు. అందుకని ఆ కెపాసిటీ పెరగడానికి నేను ఇద్దరికి ఇమ్యూన్ పెంచాలి అని నేచురల్ పెయిన్ కిల్లర్ చేసి 3వ రోజుకి ఆ వెయిట్ పెయిన్ రాదు, ఇంకొంచెం వేడి ఎక్కువేస్తే పెయిన్ వస్తుంది. అంటే అది ఏం చేస్తుంది, నీ పెయిన్ భరించే కెపాసిటీని పెంచుతుంది. అందుకే చిన్నప్పుడే ఎమోషనల్ గా తల్లిదండ్రులు దెబ్బలాడుకునే వాళ్ళు, డైవర్స్ అయిన వాళ్ళు, ఆకలికి ఇబ్బంది పడిన వాళ్ళు, ఎన్నో రకాల దెబ్బలు తిన్న వాళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్. కేజీఎఫ్ సినిమా చూడండి కావాలంటే. ఇవాళ వాడు ఎందుకంత స్ట్రాంగ్ అయ్యాడు, ఈ చిన్నప్పటి నుంచి కొట్టి 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 ఈ శరీరం ఒక కత్తిలా తయారైందని చెప్పారు. ఎందుకు ఆ కింగ్స్ మైండ్ సెట్ వచ్చింది అతనికి. క్వాలిటీస్ పట్టుకోండి, సినిమాగా చూడాల్సింది మాత్రం. ఇక చిన్నప్పటి నుంచి అది తిని 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 ఆ మదర్ మెంటర్ దాంట్లో అతనికి. సో ఆ రకంగా అతనికి పెయిన్ భరించి, పెద్ద పెయిన్ భరించే కెపాసిటీ పెరిగింది. దానివల్ల ఎంతో మంది పెయిన్ రిలీజ్ చేయగలిగారు. ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ ద డే మై డియర్ ఫ్రెండ్స్. నౌ అవర్ టైమ్ ఈస్ 1:06. సో 1:06 అయింది. 6 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నందుకు I apologize to you and thanks for your interest and patience. If you feel these are useful to you, you can type in the message and I'll wait for some time. Welcome to This Is Our Club. So be bold, stay bold and play bold. And my dear friends, so that's enough for the day. Yes. Sir, over to you, Sanjeev garu. My job is done. థ్యాంక్ యూ వేణు గారు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చండి, ఒక 1-2 minutes. ఎనీ రెడ్డి గారు, సుందర్ గారు, సయ్యద్ గారు, శంకర్, సునీత, కేఎన్ రావు గారు. వేణు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ బలరామ్ హియర్. బలరామ్ గారు ప్లీజ్ గో. మనం చెప్పాం కదా క్వాలిటీ గురించి. జస్ట్ ఐ వాంటెడ్ టు యాడ్ వన్ సెంటెన్స్ టు దట్. క్వాలిటీ, హౌ ఇట్ కమ్స్. There is a principle, Bibo and Gigo. Okay. Best in, best out. Garbage in, garbage out. Normally, if we in is best, automatically best will come out. When we process in garbage, expecting best is foolishness. Excellent, Balaram garu ఏం చెప్తారంటే, మన మైండ్ లోకి ఏది మనం ఈ ఫన్నల్లో వేస్తామో, మన థింకింగ్, మన ఆల్ మాటలు, మన చేతలు అవే వస్తాయి. అందుకని మంచి వేయండి, ఆటోమేటిక్ గా మంచి వస్తాయి. చెత్త వేస్తే చెత్తది వస్తుంది. అంతేనా బలరామ్ గారు? Right, sir. You are 100%. Wonderful. Thank you for adding value, Balaram. Thank you so much. Very much, sir. Yes, sir. So Sanjeev garu, it's over to you. Any questions? I'll wait now for a minute or two. Hi sir, what is meant by interest in your mind? Like interest అనేది ఒక వ్యక్తికి ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, అది ఎంత టైం మనం స్టాండర్డ్ చేయగలం?
ఓకే, నాకు ఒకసారి చెప్పండి మీ క్వశ్చన్ మళ్ళీ. వాట్ ఈస్ మెన్ బై ఇంట్రెస్ట్ సార్? అంటే ఇంట్రెస్ట్ అనేది మనకు ఏ పని చేయడం వల్ల మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఆర్ఎల్స్ మనకు ఒక పని చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది ఎంత లాంగ్ టైం మనం గెయిన్ చేసుకోగలం? వండర్ఫుల్ అండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇంట్రెస్ట్ అన్నది మీకు చాలా చిన్న విషయం అండి ఇంట్రెస్ట్ అనేది. బట్ పెద్ద విషయం ఏంటంటే పర్పస్. మీకు దేని మీద ఇంట్రెస్ట్ రావాలనుకోండి, సపోజ్ మీ అబ్బాయి ఎవరు ఒక రోజుకో ఇంట్రెస్ట్ చెప్తుంటాడు. నేను ఫిల్మ్ మేకర్ అంటాడు, ఒకసారి నేను వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు, నేను ఆటోమొబైల్ అంటాడు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్లు మారుతూ ఉంటాయి, ఎందుకంటే వేరే వాళ్ళు చూసి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం ప్రపంచాన్ని బయట చూస్తాం తప్ప మన లోపలికి చూడండి. మనకి ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఇంట్రెస్ట్ అంటే నాకు సపోజ్ సినిమాలో నటించడం ఇష్టం అనుకోండి, ఇంట్రెస్ట్ ఉంది నాకు. లేదా నాకు క్రికెట్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్యాపబిలిటీ ఉందా, అంటే నా స్ట్రెంత్ ఉందా? అంటే నాకు స్ట్రెంత్ ఉంటే కోచ్ దొరుకుతాడు, స్ట్రెంతే లేకపోతే. సో అందుకని మన మెటీరియల్ ఏంటి, ప్రతి మెటీరియల్ ఇంపార్టెంటే. మట్టి కూడా ఇంపార్టెంటే, బొగ్గు ఇంపార్టెంటే, బంగారం ఇంపార్టెంటే, ప్లాటినం ఇంపార్టెంట్. సో మన మెటీరియల్ బట్టి తయారు చేయొచ్చు దాన్ని. సో అందుకని ఇంట్రెస్ట్ ఉందంటే టాలెంట్ ఉన్నట్లే. కానీ ఆ ఇంట్రెస్ట్ ఏ డిగ్రీలో ఉంది. సో అన్ని ఇంట్రెస్ట్లు లైఫ్ లో ప్రొఫెషన్స్ కావు. సో మన ఇంట్రెస్ట్, సపోజ్ ఇంట్రెస్ట్ ఉందంటే రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్, రియల్ ఎస్టేట్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? రియల్ ఎస్టేట్ వల్ల వచ్చి బెనిఫిట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కస్టమర్ కూడా మీరు ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఉండే ప్లాట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో అతనికి ఇది ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు, ఈ లొకేషన్ ఏంటి, నేను 10 లక్షలు 20 లక్షలు పెడితే నా డబుల్ ఎంత అవుతుంది, అప్పటికి నా అవసరాలు ఎలా ఉంటాయి, నా పిల్లల అవసరాలు ఎలా ఉంటాయి, సో నేను అప్పటికి రిటైర్ అయితే నాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీనికంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడున్నాయా, సో మిగతా దాంట్లో ఉన్న మైనస్ ఏంటి, దీంట్లో ఉన్న ప్లస్ ఏంటి, ఇవన్నీ ఆలోచించి అతనికి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంతే తప్ప ఒక భూమి చూసి అతనికి ఇంట్రెస్ట్ రాదు. అలాగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, తప్పండి. సో మొహం అందంగా ఉంటే నచ్చుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ తర్వాత వాళ్ళతో ఉండి అది ఇనిషియల్ గా హార్మోన్స్ ఆ యొక్క ఆసక్తిని కలిగించేస్తాయి. కానీ పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచిస్తారు, ఇంతో నేను జీవించగలుగుతానా, లేదా పోషించగలుగుతాడా, రెస్పెక్ట్ ఉంటుందా, డిగ్నిటీ ఉంటుందా, నా లైఫ్ ఇంకా హ్యాపీనెస్ ఎక్స్పాండ్ అవుతుందా, ఇన్ని విషయాలు ఆలోచిస్తారు. అందుకని ఇంట్రెస్ట్ కంటే కూడా లాంగ్ టర్మ్ విజన్, లాంగ్ అండ్ పర్పస్ ఆఫ్ వై యూ వాంట్ టు డూ దట్, అదే అల్టిమేట్ గా డెసిషన్ తీసుకునేది చేస్తారు. అందుకని ఎవరైనా ఎగ్జిక్యూటివ్స్ దీంట్లో ఎక్కువ ఆసక్తి ఉండాలంటే కనుక ఇంకా హైదరాబాద్ ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ దాటాక ఎలా గ్రోత్ వస్తుంది, ఎవరు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎక్కడ ఉంటాయి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయబోతారు, ఒకవేళ చేయకపోతే డబ్బులు సిటీలో చేయగలుగుతారు, సిటీలో చేయగలిగితే ఇన్వెస్ట్మెంట్ మన బ్రాకెట్ లో సిటీలో ఏదైనా వస్తుందా, ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి కస్టమర్లు ఏ ఏరియాలో ఉంటారు, ఎలా ఉంటారు, సో వాళ్ళ సైక్ ఎలా ఉంటుంది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇవన్నీ ఎకనామిక్ టైం చూసినా రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు ఎటువంటి, అది నిన్న కూడా ఆదిత్య సుబ్బారావు గారిని ఎక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మాట్లాడుతున్నారు ఎలా ఉంటుందని. అయితే ఇప్పుడు WHO వాళ్ళు చెప్పినా నమ్మలేకపోతున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు. ఇవన్నీ చదివి మీరు ఊహించాలి. ఎందుకంటే నేను ఆర్క్ రామిరెడ్డి గారు మన క్రెడా ప్రెసిడెంట్ గారితో మాట్లాడినప్పుడు రిసెషన్ కూడా ఆయన రిసెషన్ కనుక వస్తే కనుక ఆఖరణ తీరం దాకేది హైదరాబాద్ అని. ఎందుకంటే హైదరాబాద్ హ్యాస్ గాట్ ఇట్స్ యూనిక్ అడ్వాంటేజ్ అని ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఆయన మా బోల్డ్ 2020 దానికి వచ్చి ఉపన్యాసం కూడా ఇచ్చారు. మీకు నా యూట్యూబ్ లో వేణుభగవాన్ ఛానల్లో కూడా ఆయన రామిరెడ్డి గారు గుమ్మి రామిరెడ్డి గారు స్పీచ్ ఉంది. సో అలా మీరు ఆ క్రెడా ఏం మాట్లాడుతున్నారు దాంట్లో, అలాగే ఇండియన్ క్రెడా అధ్యక్షులు ఏం మాట్లాడుతున్నారు. సో మీరు కొన్ని వాస్తవాలు తీసుకోవాలి, ప్లస్ కొన్ని హైదరాబాద్కి అన్ని అప్లై అవ్వండి, జనరలైజ్ చేస్తారు. హైదరాబాద్ని మీరు స్టడీ చేయాలి. అందుకే చెప్తాను క్యూరియాసిటీ. అందుకే శత్రువులు ఎవరంటే కంపారిజన్, పర్ఫెక్షన్, జడ్జ్మెంట్. మిత్రులు ఎవరంటే క్యూరియాసిటీ, ఇన్స్పిరేషన్. అండ్ యూ కెన్ సీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సంబడి ఎల్స్. ఎలా ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని అడగండి, వాళ్ళు 10 సంవత్సరాల్లో వాళ్ళు సంపాదించిన ఇయర్స్ ఎన్ని ఉన్నాయని 2 3 ఉంటాయి, మిగతా అప్పుడు సర్వైవ్ అయ్యి ఉంటారు. అలా మీరు సర్వైవ్ అవ్వడానికి ఏ పని చేసుకున్నా చేసుకోండి, తప్పలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు, మన రాము పసుమతి గారు దీంట్లో చెప్పారు, ఎవరు ఎక్కువగా కార్లు మార్చడం, ఎవరు ఎక్కువగా డబ్బున్న వాళ్ళు అవడం చూస్తే, నాకు కో బ్రదర్ కూడా ఉన్నారు. ఆయన ఇంజనీర్ గా ఉండి తర్వాత నేను బిల్డర్ గా వెళ్ళాను. ఫస్ట్ నేను ఆయనతో పార్ట్నర్ గా ఉండేవాడు, తర్వాత నేను అది వద్దనుకున్నాను. అలా ఒక 2 డూప్లెక్స్ మొదలుపెట్టి ఇవాళ కమ్యూనిటీస్ కట్టారు. సో ఇలాంటప్పుడు ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా అంత పెద్ద దాంట్లో 10% రావచ్చు. దే రీచ్ ఆల్మోస్ట్ 100 crore turnover. సో అందుకని ఎక్కడ ఇంత టికెట్ ఉంది అనుకుంటే కానీ డెఫినెట్లీ, బట్ దట్ షుడ్ బి యువర్ గేమ్. అది మీ గేమ్ అయి ఉండాలి, అది మీ ప్యాషన్ అయి ఉండాలి, మీ మిషన్ అయి ఉండాలి, అందులో మీకు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉండాలి, అండ్ దెన్ అందులో మీరు మాస్టర్ అయి ఉండాలి. అప్పుడు మీకు కరెక్ట్ గా ఏ పార్ట్నరు, ఏ వెండరు, ఎక్కడ ఏ లొకేషను, ఇవన్నీ తెలుస్తాయి.
అది తెలియడానికి జర్నీ. ఆల్రెడీ మీరు 1 year చేశారనుకోండి, ఇంకొక 2 years లో ఐ కెన్ టెల్ యూ, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ద పేషెన్స్. కొన్ని చెట్లు ఇలా వేస్తే తోటకూర, గోంగూర ఒక నెలల్లో మీరు కోసుకుని తినేయచ్చు. బట్ కొన్ని చెట్లు అలా రావు కదండి, కొబ్బరి చెట్లు అలా రావు కదా, ఒక 4 ఏళ్ళు పడుతుంది, కానీ అది 50 ఏళ్ళు కొబ్బరికాయలు వస్తుంది. అట్లా కొన్నిటికి కొన్ని గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఒక పిల్ల ఎన్నాళ్ళు పుడుతుంది, అదే 7 పిల్ల, ఖడ్గమృగం పిల్ల 500 రోజులు 750 రోజులు ఆగాలి. అలా ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి పిల్లలు పుట్టడానికి మరి పిల్లలు పుట్టడానికి 9 నెలలు ఆగాలి కదా. అలా ప్రతిదానికి ఒక డెలివరీ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా నేను ఇంకో ప్రోగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ అప్పుడే మనిషికి కావాల్సినటువంటి ఆ పేషెన్స్, ఆ కమిట్మెంట్, ఆ లాంగ్ టర్మ్ విజన్ అది ఉన్నప్పుడు అతను ఓపిక పట్టుకుంటుంది. మీరు ఎవరో విజయ్ దేవరకొండ ఎవరు హీరో చూసి లక్కీ అనుకోవచ్చు, కొత్తగా వచ్చారు, కానీ వాళ్ళ స్టోరీస్ వెనకాల చూస్తే ఎప్పుడు మొదటి సినిమా వచ్చింటుంది, ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది. అలా ఎంతో మంది స్ట్రగుల్ అయిన వాళ్ళు ఎంతమందిని మనం అసలు మళ్ళీ ఎప్పుడు చూడలేకపోయి ఉంటాం. స్టార్స్ అయిన తెలుస్తారు మనకి. అందుకని కొద్దిమంది ఎందుకు స్టార్స్ అవుతారంటే పీపుల్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా. ఇందాక చెప్పాను చూడండి, ఎందుకు టాపర్స్ అవుతారంటే ఎక్స్ట్రా 1 hour, ఎక్స్ట్రా half an hour అండ్ ఎక్స్ట్రా వర్క్ దట్ గివ్స్ ఎ కటింగ్ ఎడ్జ్, దట్ మేక్స్ దట్ డిఫరెన్షియేట్ మెన్ ఫ్రమ్ బాయ్స్. రియల్ వీడు మగాడ్ర బుజ్జి అంటారు, అలా ఆ యొక్క రియల్ హీరోస్ నుంచి పిల్లలని వేరు చేసేది ఏంటంటే దట్ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ సీ యూ.